Hello guys, welcome to LTX classes. ఇవాళ మనం ఎన్సిఆర్టీ క్లాస్ 8 జాగ్రఫీలో 4th లెసన్ అగ్రికల్చర్ అనే లెసన్ గురించి చెప్పుకోబోతున్నామండి. ఓకే, అయితే ఆల్రెడీ మనము ఇదే టెక్స్ట్ బుక్లో మిగతా చాప్టర్స్ కంప్లీట్ చేసాము. ల్యాండ్ రిసోర్సెస్ గురించి, సాయిల్ రిసోర్సెస్ గురించి, వాటర్ రిసోర్సెస్ గురించి, అలాగే నేచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్, అలాగే ఇండస్ట్రియల్ పరంగా సంబంధించి మినరల్ రిసోర్సెస్ అండ్ పవర్ రిసోర్సెస్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అందరికీ కూడా ఫుడ్ ని సప్లై చేసే అగ్రికల్చర్ సెక్టార్ గురించి, అగ్రికల్చర్ రిసోర్సెస్ గురించి చెప్పుకుందాం. అంతకంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అంతకుముందు. ఓకే, యాజ్ యు నో ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ని LTX క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ప్రెసెంట్ ఇది 15,000 రూపీస్ ఫీజుతో రన్ అవుతుంది. అయితే ఈ ఆఫరు ఎండ్ అయిపోవడానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలిందండి. ఈ దసరా 15th అక్టోబర్తో ఈ 15,000 రూపీస్ ఫీ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, చాలా తొందరగా డెసిషన్ తీసుకొని, ఒకవేళ ఏమైనా అడ్మిషన్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రత్యూష మేడం గారు మీకు అందిస్తారండి. ఓకే, ఈ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఇందులో క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఉండే మొత్తం ఎన్సిఆర్టీ బుక్స్ అన్నిటినీ కూడా లైన్ టు లైన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. అందరికీ చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. దాంతో పాటు ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరు కావాలంటే వాళ్ళు మీ యాప్లో, మీ ఫోన్లో, మా LTX యాప్లో ఏ టైంలో అయినా సరే ఈ క్లాస్ని ఓపెన్ చేసుకునే ఫెసిలిటీస్ అనేది మీకు లభిస్తుందండి. ఓకే, గెట్ ఫాస్ట్. అగ్రికల్చర్ ఎంతో ప్రాచీన కాలం నుంచి మానవుడికి ఫుడ్ ని సప్లై చేసే ఒక సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ అండి. ఓకే, ప్రాచీన మానవుడు అయితే వాడికి అగ్రికల్చర్ అనేది తెలియదండి. అంతకుముందు కేవలము యానిమల్స్ మీద, లేకపోతే చుట్టూ ఉండే చెట్ల మీద, ఉండే పళ్ళ మీద, వీటి మీద మాత్రమే ఆధారపడి బతికేవాడు. కొంత టైం దాటిన తర్వాత ప్రాచీన మానవుడికి అగ్రికల్చర్ అనే నాలెడ్జ్ తెలిసింది. అంటే కల్టివేట్ చేసుకోవడం అనే ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది. అప్పటి నుంచి అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు. అయితే ఆ అగ్రికల్చర్ అనేది ఇప్పటికీ ఎన్నో రకాల రూపాంతరాలు చెందిందండి. ఒకప్పుడు అగ్రికల్చర్ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని మనము చెప్పలేము. ఎన్నో రూపాంతరాలు చెంది ఇప్పుడు ప్రెసెంట్ డే మనం వాడుతున్న టెక్నాలజీ, మనం వాడుతున్న మిషనరీ, మనం వాడుతున్న ఫెర్టిలైజర్స్, మనం వాడుతున్న పెస్టిసైడ్స్, ఇంకా రీసెంట్ గా డెవలప్ అయిన జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, ఇవన్నీ కూడా రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏనండి. ఓకే, ఇవన్నీ కూడా అప్పటి నుంచి లేవు. ఓకే, అయితే అగ్రికల్చర్ అనేది అలా డే బై డే చేంజ్ అవుతుంది. అసలు అగ్రికల్చర్ యొక్క యూజ్ ఏంటి? యూజ్ ఏంటి అంటే సింపుల్, ఏమి చెప్పలేము. మెయిన్ అన్ని రకరకాల యూజెస్ ఉన్నాయి అగ్రికల్చర్ వల్ల. అవన్నీ పక్కన పెడితే మెయిన్ మానవుడికి కావాల్సిన ఫుడ్ ని సప్లై చేసే సెక్టార్ అండి ఇది. ఓకే, మానవుడికి ఫుడ్ కావాలి అంటే మనం తినే ఇప్పుడు రైస్ తింటారు మాక్సిమం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. అయితే రైస్ తింటారు, లేకపోతే బ్రెడ్ తింటారు. బ్రెడ్ అంటే వీటితో తయారవుద్ది. ఓకే, ఈ రెండింటి మీద ఆధారపడతారు. ఇవి లేకపోతే ఏ మానవుడికి కూడా ఫుడ్ అనేది లేదు. ఓకే, అయితే ఇవి కావాలి అంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది ఒక ఇంపార్టెంట్ సెక్టారు. అలాగే రీసెంట్ గా ఇండియాలో కూడాను అగ్రికల్చర్ యాక్ట్ వల్ల కొంచెం కాంట్రవర్సీ అనేది జరుగుతుంది. వ్యవసాయ చట్టాల వల్ల కొంచెం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఓకే, అవన్నీ పక్కన పెడితే మనకి ఏది అవసరం, అగ్రికల్చర్లో మనకి ఏది అవసరమో అది ముందు మనం తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ లెసన్ మనకి ఒక కన్వర్జేషన్ తో స్టార్ట్ చేశారండి. ఓకే, ఏంటి, ఒక ముగ్గురు పిల్లలు అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తా ఉంటే ఒక ఫార్మర్ ఆ ల్యాండ్ ని దున్నుతూ ఉన్నాడు. ఓకేనా, ఒక ల్యాండ్ ని దున్నుతూ ఉన్నాడు. అయితే
ఫార్మర్ ఏం చెప్తున్నాడంటే, ఈ ల్యాండ్ లో ఏం చేస్తావు అని అడిగితే, ఈ ల్యాండ్ లో నేను గోధుమలు పండిస్తాను, గోధుమలు పండించి దానికోసం గోధుమలు విత్తనాలు వేస్తాను, విత్తనాలు వేసిన తర్వాత కొంత మెన్యూర్ అంటే పశువుల యొక్క వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మనము మెన్యూర్ అని పిలుస్తామండి. యానిమల్ డంగ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మెన్యూర్ అని పిలుస్తాం. మెన్యూర్ వేస్తాను. అలాగే దాంతో పాటు కొన్ని పదార్థాలు యాడ్ చేసి ఈ సాయిల్ ని నేను ఫెర్టైల్ గా మారుస్తాను. ఫెర్టైల్ గా మార్చిన తర్వాత వీటి కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఈ వీట్ అనేది నా చేతుల్లోకి వస్తుంది, గోధుమలు అనేది నా చేతుల్లోకి వస్తుంది. ఇలా వచ్చిన ధాన్యాన్ని నేను మండీలో అమ్ముకుంటే, ఒక మార్కెట్లో అమ్ముకుంటే నాకు మంచి ధర దొరుకుతుంది. ఆ మండీ నుంచి వాళ్ళు రకరకాల ప్రొడక్ట్స్ అవి ఇండస్ట్రీస్కి అమ్మడం ద్వారా మీరు తినే బిస్కెట్లు కానీ, మీరు తినే బ్రెడ్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి. ఓకే, అయితే ఇక్కడ మనం మొదలు పెడితే, ఓకే, అగ్రికల్చర్ రైతు దగ్గర నుంచి మొదలు పెడితే మన చేతికి ఒక ప్రొడక్ట్ రావడానికి, మన చేతికి ఒక ప్రొడక్ట్, మనం తినే ప్రొడక్ట్ కానీ లేకపోతే తినడానికి కాకుండా ఎలాంటి ప్రొడక్ట్ అయినా మన చేతిలోకి రావడానికి మెయిన్లీ ఎన్నో రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది జరగాల్సి ఉంటుంది. ఓకేనా, ఎన్నో రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ జరగకుండా ఏ పదార్థము కూడా మన దగ్గరికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తోటలో మ్యాంగోస్ పండేయండి, అయితే ఆ మ్యాంగోస్ అనేవి డైరెక్ట్ గా మనం తాగేయగలమా, మనం తినగలం అంతే. కానీ ఇప్పుడు మ్యాంగో జ్యూస్ అని తాగుతాం మనం. అయితే మ్యాంగో జ్యూస్ కావాలంటే ఆ రైతు పండించిన మ్యాంగోస్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఆ ఇండస్ట్రీ దాన్ని జ్యూస్ గా తయారు చేస్తుంది. ఓకేనా, ఆ జ్యూస్ ని మళ్ళీ మనకి డైరెక్ట్ గా అమ్మేస్తుందా? అమ్మలేదు. ఏంటి, ఆ జ్యూస్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్తుంది, ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి మనం కొనుక్కునే రిటైల్ షాప్ లోకి వస్తుంది, ఆ రిటైల్ షాప్ నుంచి మనం దాన్ని కొనుక్కుని వాడుకుంటాం, తాగుతాం. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి పండిన మ్యాంగో మళ్ళీ జ్యూస్ గా మారి మీ ఇంటికి రావాలి అంటే ఇన్ని స్టెప్స్ దాటుకుని రావాలి. అంటే ఈ స్టెప్స్ అన్ని ఏంటి అంటే ఇవన్నీ ఎకానమిక్ యాక్టివిటీస్ అన్నమాట. ఏంటండి, ఇవన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్. ఒక జ్యూస్ కంపెనీ జ్యూస్ ని తయారు చేస్తుంది, ఎందుకోసము? డబ్బు కోసమే తయారు చేస్తుంది. అంటే దాన్ని ఏమంటాం మనం? మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకేనా, అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. లేకపోతే ఒక రిటైల్ షాప్ వాడు ఒక మ్యాంగో జ్యూస్ బాటిల్ ని మీకు అమ్ముతున్నారు. ఓకే, ఎందుకు అమ్ముతున్నాడు? అది అతని వ్యాపారం. అంటే అది కూడా ఒక సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది. ఓకేనా, అది కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ. ఓకేనా, అంటే ఇలా ఒక పొలంలో పండిన పంట, ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఓకేనా, ఆ పంటని మనం డైరెక్ట్ గా వాడలేము. ఏ పంటని కూడా కొన్నింటిని మనం డైరెక్ట్ గా వాడుకోగలం కానీ కొన్నింటిని డైరెక్ట్ గా వాడలేము. ఓకేనా, ఇలా పండించిన పంట మనం వాడుకునే విధంగా మన చేతికి రావడానికి ఎన్నో రకాల లెవెల్స్ దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. ఓకే, అందులో మెయిన్ ఈ అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి, ఓకేనా, మన దగ్గరికి ప్రొడక్ట్ రావాలి అంటే మెయిన్ 3 రకాల యాక్టివిటీస్ జరగాల్సి ఉంటుంది. 3 రకాల ఎకనామిక్ యాక్టివిటీస్ జరగాల్సి ఉంటుంది. ఎకానమీ పరంగా చూసుకుంటే మనం వీటిని ఎకనామిక్ సెక్టార్స్ అని కూడా పిలుస్తాం. ఓకేనా, ఒకటి ప్రైమరీ సెక్టార్, సెకండరీ అండ్ టెర్షియరీ యాక్టివిటీస్. 3 రకాల యాక్టివిటీస్ జరుగుతాయండి. ఓకే, ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్ అండ్ టెర్షియరీ యాక్టివిటీస్. దీన్నే ఎకానమీలో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్. టెర్షియరీ సెక్టార్ అంటే ఇవేనండి. ఓకేనా, అయితే ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? ప్రైమరీ సెక్టార్ అంటే వీళ్ళు దేన్ని కూడా తయారు చేయరండి. ప్రైమరీ సెక్టార్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని గ్యాదర్ చేసి మనకి అమ్మడం కానీ, ఓకేనా, లేకపోతే ఏదైనా ఒక పంటని పండించడం కానీ, అంటే వీళ్ళ పని అదే అన్నమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ ప్రైమరీ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఆల్ దోస్ కనెక్టెడ్ విత్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. ఒక నేచురల్ రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడము లేదా ప్రొడ్యూస్ చేయడము మాత్రమే వీళ్ళ యొక్క పని. ఓకేనా, మాత్రమే వీళ్ళ యొక్క పని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హనీ ఉందండి, హనీ మనం వాడుతూ ఉంటాం, లైన్ హనీ అని చెప్పి, డాబర్ హనీ అని చెప్పి వాడుతూ ఉంటాము. ఒక ఆర్టిఫిషియల్ నేచురల్ అవన్నీ పక్కన పెడితే, ఆ హనీ అంతకు ముందు ఒక రైతు, ఓకేనా, ఒక రైతు ఏం చేస్తాడు? పొలాల్లోకి వెళ్ళి, ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి, అడవుల్లో తేనె పట్టును తీసి ఆ తేనె పట్టులోంచి తేనెను పిండి ఒక కంపెనీకి అమ్ముతాడు. ఆ కంపెనీ ఏమో దాన్ని బాటిలింగ్ చేసి, కొంత ప్రాసెసింగ్ చేసి దాన్ని ప్రజలకు అమ్ముతుంది. అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్. అంతే, వీళ్ళు చేసే పని ఏంటండి? ఎక్స్ట్రాక్షన్. ఓకే, అడవుల్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్షన్ చేయడము, లేకపోతే
ఒక పంటలో, ఒక పొలంలో కొంత భూభాగంలో సెలెక్ట్ చేసి అందులో ఒక పంట పండించి అక్కడ ఒక ప్రొడ్యూస్ చేయడం అనమాట, ప్రొడక్షన్ చేయడం అనేది ప్రైమరీ యాక్టివిటీ కిందకి వస్తుంది. ఓకేనా? ఈ ప్రైమరీ యాక్టివిటీ కిందకి ఏమేమి వస్తాయి జనరల్ గా చెప్పాలి అంటే అగ్రికల్చర్, ఫిషింగ్, గ్యాదరింగ్ ఆర్ ద గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ యాక్టివిటీస్. అగ్రికల్చర్ మనం చేసే వ్యవసాయం, ఫిషింగ్ చేస్తారు ఫిషింగ్, అలాగే గ్యాదరింగ్, అలాగే పశు పోషణ, ఇవన్నీ కూడా మొత్తం అంటే యానిమల్స్ రీరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. ఓకే, సెకండరీ యాక్టివిటీ అంటే ఏంటి? ఓకే, వీళ్ళు ఏదో ఒక పని చేస్తుంటే దానిలో ఒక మార్పుని తీసుకొస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డైరీ ఫామ్ కి మిల్క్ ఇచ్చారండి, ఆ డైరీ ఫామ్ ఏం చేస్తాడు, ఆ మిల్క్ ని కర్డ్ గాను, లేకపోతే కోవాగో గాను, కోవాలాగా కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రొడక్ట్ గా చీజ్ గాను ఏదో ఒక రూపంలోకి తయారు చేసి వాళ్ళు అమ్ముతారు కదా. ఓకే, అంటే ఈ సెకండరీ యాక్టివిటీ అంటే ఏంటి? ప్రాసెసింగ్ ఆఫ్ దీస్ రీసోర్సెస్. మనం అమ్మిన ప్రొడక్ట్ ని, అంటే రైతు అమ్మిన ప్రొడక్ట్ ని వేరే రూపంలోకి మార్చడము వీళ్ళ యొక్క పని అనమాట. దాంతోని మనకి పనికొచ్చే ఒక వస్తువుని తయారు చేయడము సెకండరీ యాక్టివిటీ అనమాట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్, బేకింగ్ ఆఫ్ బ్రెడ్, వీవింగ్ ఆఫ్ క్లోత్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఓకేనా? స్టీల్ తయారు చేయడము, లేకపోతే బ్రెడ్ ని బేక్ చేయడము, లేకపోతే బట్టలు నేయడము, ఇదంతా కూడా సెకండరీ యాక్టివిటీ కిందకి వస్తుంది. అంటే ఏంటి? ఇందులో మనం ఇచ్చిన ఫస్ట్ అంటే వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్, వాళ్ళు బయటికి ఇచ్చే అవుట్పుట్ రెండు ఒకటి కాదు. ఒక ఇన్పుట్ కొంత రూపం మారి మనకి అవుట్పుట్ గా బయటకు వస్తుంది. ఒక పాలు పెరుగు ఒకేలా ఉంటాయా? ఉండవు. మనం ఇచ్చే గోధుమలు, మనం తినే బ్రెడ్ ఒకేలా ఉంటాయా? ఉండవు. అంటే వీళ్ళు దాన్ని కొంత మార్పు చేస్తారు. దాన్ని మనం ఏమంటామండి? ప్రాసెసింగ్ అంటాం అన్నమాట. ఏమంటామండి? ప్రాసెసింగ్ అంటాము. ఓకే, దీని తర్వాత ఓకే, ఇది ఒక ప్రొడక్ట్ తయారైంది, మనకి కావాల్సిన ప్రొడక్ట్, అంటే మనిషి యూజ్ చేసుకునే విధంగా ఒక ప్రొడక్ట్ తయారైంది. అంటే గోధుమలతో పోని ఒక హార్లిక్స్ అనే ఒక ప్రొడక్ట్ తయారైంది అనుకోండి. ఓకే, హార్లిక్స్ అనే ఒక ప్రొడక్ట్ తయారైంది. అయితే ఆ కంపెనీ వాడు డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి అమ్ముతాడా? అమ్మలేడు. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఒక మిడిల్ మ్యాన్ ద్వారా, అంటే వేరే వాళ్ళకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చి, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమో ఒక హోల్సేల్ షాప్ ఇస్తాడు. ఆ హోల్సేల్ షాప్ నుంచి ఒక రీటైల్ షాప్ కి జర్నీ చేసి అది మన దగ్గరికి రీచ్ అవుతుంది. దాన్ని మనము టెర్షియరీ సెక్టార్ అని చెప్పి పిలుస్తాం. ఏంటండి? టెర్షియరీ యాక్టివిటీస్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ త్రూ సర్వీస్. వీళ్ళు చేసే పని ఏంటి అంటే, వీళ్ళు ఏ ప్రొడక్ట్ ని తయారు చేయరండి, వీళ్ళు కేవలం సర్వీస్ మాత్రమే చేస్తారు. దానివల్ల నీకేం లభిస్తుంది ఈ టెర్షియరీ సెక్టార్ వల్ల అంటే? నీకు సర్వీస్ మాత్రమే లభిస్తుంది. అక్కడ ఏ ప్రొడక్ట్ కూడా తయారవ్వడం అనేది ఉండదండి. ఒక రిటైల్ షాప్ వాడు ఏ వస్తువుని తయారు చేయడు, ఆల్రెడీ తయారైన వస్తువుని నీకు అమ్ముతాడు అంతే. అంతకు మించి వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ అంటూ ఏమీ ఉండదు. ఒక ఇక్కడ ఇచ్చే చూడండి, ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది టెర్షియరీ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మనకి టెర్షియరీ యాక్టివిటీస్ కిందకి వస్తాయండి. ఓకే, అంటే ఎకానమీ పరంగా చూసుకుంటే టెర్షియరీ సెక్టార్ కిందకి వస్తాయి. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్పుకుంటే, వీటన్నింటిలో అగ్రికల్చర్ ఏ సెక్టార్ కిందకి వస్తుంది? పాస్ చేసుకొని మీరు ఆలోచించండి, అక్కడ చూడకుండా ఆలోచించండి. ఓకే, అగ్రికల్చర్ అనేది ఏ సెక్టార్ కిందకి వస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే ప్రైమరీ సెక్టార్ కిందకే వస్తుంది. అంటే అగ్రికల్చర్ ఈజ్ ఏ ప్రైమరీ యాక్టివిటీ. అంటే ఇందులో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, ఎటువంటి సర్వీస్ ప్రాసెస్ కానీ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, వీళ్ళు చేసేది ఏంటి అంటే నేచురల్ రీసోర్సెస్ ని మనకి అందించడము, అంటే నేచురల్ రిసోర్స్ ని గ్యాదర్ చేసి అందించడము, లేదా నేచురల్ రిసోర్సెస్ ని ప్రొడ్యూస్ చేసి మనకి అందించడము ఈ ప్రైమరీ యాక్టివిటీ యొక్క పని. అంటే అందుకని అగ్రికల్చర్ అనేది మనకి ప్రైమరీ యాక్టివిటీ కిందకి వస్తుంది. ఓకే, అలాగే మనకి వర్డ్ ఆరిజిన్ లో అగ్రికల్చర్ అనే వర్డ్ ఎలా వచ్చిందని కూడా ఇచ్చాడండి. ఓకే, అగ్రికల్చర్ అనేది ఒక లాటిన్ వర్డ్ అంట. ఓకే, అందులో అగ్రి అంటే సాయిల్, అలాగే కల్చర్ అంటే పెంచడం అండి, కల్టివేషన్. కల్చర్ అంటే పెంచడం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ లో అగ్రి అంటే సాయిల్, కల్చర్ అంటే పెంచడం అండి. ఓకేనా, కల్టివేషన్ అంటే సింపుల్ బట్ నథింగ్ బట్ మనం సింపుల్ గా చెప్పాలంటే సాయిల్ కల్టివేషన్ అని చెప్పి మీనింగ్ వస్తుంది. ఓకే, లాటిన్ లో అయితే అగ్రికల్చర్ మీనింగ్
సాయిల్ మీద కల్టివేట్ చేయడము. అంతే కదా, మనం సాయిల్ లేకుండా అగ్రికల్చర్ చేయగలమా? చేయలేము. అంటే కంపల్సరీగా సాయిల్ అనేది ఒక నీడ్ అన్నమాట. సాయిల్ అనేది ఒక నీడ్ కాదు, అది అవసరం. సాయిల్ లేకుండా అగ్రికల్చర్ చేయలేము. ఓకేనా? ఏదో ఈ మధ్యన ఏవో ఏరోపోనిక్స్ ఏవో వచ్చాయి అనుకోండి, అవి చిన్నవి అనుకోండి, అవి పక్కన పెడితే సాయిల్ కంపల్సరీగా మనకి ఉండాలి. ఓకే, అయితే ప్రపంచం మొత్తంలో ఓకే అంతకు ముందు ఇక్కడ ఏమిచ్చాడు, ఈ అగ్రికల్చర్ లో ఏమేమి వస్తాయి? ఇట్ ఇంక్లూడ్స్ గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అండ్ రీరింగ్ ఆఫ్ లైవ్ స్టాక్. ఓకే, ఇందులో మనకి పంటల పెంపకం, రకరకాల పంటలు, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ పెంచడం. దాంతో పాటు లైవ్ స్టాక్ పెంపకం కూడా, అంటే జంతువుల పెంపకం, పశు పోషణ కూడా మనకి అగ్రికల్చర్ కిందకే వస్తుందండి. సింపుల్ గా గవర్నమెంట్ ఏమంటదంటే వీటన్నిటిని కలిపి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని చెప్పి పిలుస్తుంది అనమాట. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. అలైడ్ సెక్టార్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉండే సెక్టార్స్ ని అలైడ్ సెక్టార్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఉంది. డైరీ ఇండస్ట్రీ అనేది అగ్రికల్చర్ సెక్టార్ లేకపోతే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే పశు పెంపకం అనేది అగ్రికల్చర్ లో భాగం కాబట్టి ఖచ్చితంగా అగ్రికల్చర్ ఉంటేనే డైరీ ఫార్మ్ అనేది ఉంటుంది. ఓకేనా? విశాఖ డైరీ కానీ, విజయ డైరీ కానీ, దొడ్ల డైరీ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది ఉండాలి. ఓకేనా? అంటే ఇవన్నీ కూడా అలైడ్ సెక్టార్ కిందకి వస్తాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ కిందకి వస్తాయి. అయితే ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ కూడా జనాభాలో 50% మంది అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, వాళ్ళ యొక్క ఇన్కమ్ కోసం, వాళ్ళ యొక్క లైఫ్ కోసము అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 50% మంది ప్రజలు ఉన్నారు. అలాగే అది ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇండియా అనేది అగ్రేరియన్ ఎకానమీ. ఇప్పుడంటే సర్వీస్ సెక్టార్ ఎక్కువగా వచ్చింది, కానీ ఎప్పటి నుంచి కూడా ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారండి. ఓకేనా? అంటే ఇప్పటికీ కూడా ఇండియాలో అంట 2/3 పాపులేషన్ స్టిల్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉంది. అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉంది. ఓకే, అయితే అగ్రికల్చర్ ని ఎఫెక్ట్ చేసే అంశం ఏంటి? అగ్రికల్చర్ బాగా రావాలన్నా, బాగా రాకూడదన్నా రెండు మెయిన్ అంశాలు డిపెండ్ అయి ఉంటాయండి. మిగతావన్నీ పక్కన పెడితే రెండు మేజర్ ఫ్యాక్టర్స్ అనేవి అగ్రికల్చర్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి టోపోగ్రఫీ ఆఫ్ సాయిల్, రెండు క్లైమేట్. ఓకే, ఒకటి సాయిల్ ఎలా ఉంది, అది కూడా టోపోగ్రఫీ ఎలా ఉంది అంటే స్థలాకృతి ఎలా ఉంది. ఇప్పుడు ప్లెయిన్ గా ఉన్న ల్యాండ్ అనుకోండి, అగ్రికల్చర్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవేళ వాటర్ సప్లై చేసినా దానిలో ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అదే ఎత్తు పల్లాలతో కూడుకున్న ల్యాండ్ అనుకోండి, అగ్రికల్చర్ చేయడానికి అంత యూజ్ కాదని, అంత సూటబుల్ గా ఉండదు అనమాట. అదే టోపోగ్రఫీ అంటే ఆ ల్యాండ్ యొక్క, స్థలం యొక్క ఆకృతి అనమాట. ఓకే, ఇది ఫస్ట్ అగ్రికల్చర్ డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే సాయిల్ లోనే న్యూట్రియంట్స్ ఉంటాయి. సాయిల్ లోంచే మొత్తం మొక్కకి కావాల్సిన జీవం అంతా సాయిల్ నుంచి వస్తుంది. రెండోది క్లైమేట్. సాయిల్ ఎంత బాగున్నా అక్కడ క్లైమేట్ బాగోపోతే, క్లైమేట్ మనకి సహకరించకపోతే ఏమి చేయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు అనే ఒక పంట ఉంది, దానికి వాటర్ సప్లై చాలా ఎక్కువ కావాలి, కానీ ఆ సంవత్సరం అసలు వాటర్ సప్లై లేదు, వర్షం పడలేదు, పోనీ ఈ బావుల్లోంచి అక్కడి నుంచి తీసుకున్నామంటే గ్రౌండ్ వాటర్ కూడా లేదు. ఇప్పుడు ఏమవుద్ది? ఆ పంట నాశనం అయిపోయింది అనమాట. అంటే ఈ రెండు కూడా మనకి అగ్రికల్చర్ యాక్టివిటీలో రెండు వైటల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ మనకి బాగా జరగాలంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ ల్యాండ్ గురించి ఇచ్చాడు. అగ్రికల్చర్ కి సంబంధించి ల్యాండ్ ని ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే, అగ్రికల్చర్ లో మనం అగ్రికల్చర్ చేయడానికి అనుకూలంగా ఉండే ల్యాండ్, అంటే ఈ భూమి మీద అగ్రికల్చర్ చేస్తే పంట బాగానే పండుద్ది, అలాంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరబుల్ ల్యాండ్ అని చెప్పి పిలుస్తారండి. ఏంటండి? ఎరబుల్ ల్యాండ్. ఓకే, ఎరబుల్ ల్యాండ్ అంటే ద ల్యాండ్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎరబుల్ ల్యాండ్. ఓకే, దీనికి ఆపోజిట్ ఒకటి ఉంటుందండి. మనకి మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ పదాన్ని వాడుతూ ఉంటాయి. పంటకి పండించడానికి అవసరం లేనిది, అంటే పనికిరాని భూమిని వేరే పేరుతో పిలుస్తారు. ఒకసారి పాజ్ చేసుకుని ఆలోచించండి, తర్వాత చూడండి. ఓకే, పంటలు పండించడానికి అనుకూలంగా లేని ల్యాండ్ ఏమంటారంటే బ్యారన్ ల్యాండ్ అని చెప్పి పిలుస్తుంది. బ్యారన్ ల్యాండ్ అంటే బంజరు భూములు అంటారు అనమాట. అంటే ఇవి అగ్రికల్చర్ కి అంత సూటబుల్ కాదనమాట. ఒకవేళ అందులో వెజిటేషన్ ఉన్నా కూడా చాలా తక్కువ వెజిటేషన్ కవరే ఉంటుంది. నేచురల్ వెజిటేషన్ కూడా ఎక్కువగా అందులో పెరగలేదండి.
ఓకేనా. అంటే మెయిన్ ఎక్కడ ఎరబుల్ ల్యాండ్ ని మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ఓకే. అలాగే in the map you can see that agricultural activity is concentrated in those regions of the world where suitable factors for the growing of crops exist. ఓకే. తర్వాత మనకి ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్ లో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ చేస్తున్నారో చూపిస్తుంది. ఆ మ్యాప్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అదనమాట. అయితే మీరు అందులో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏం కనిపిస్తుందంట, ఎక్కడైతే ప్రపంచంలో అగ్రికల్చర్ చేయడానికి అనుకూలమైన ల్యాండ్ ఉందో, అగ్రికల్చర్ చేయడానికి అనుకూలమైన ల్యాండ్ ఉందో అలాంటి దగ్గరే మనకి క్రాప్స్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. క్రాప్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అరబుల్ ల్యాండ్, వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అరబుల్ ల్యాండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అన్ని దగ్గరలు ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏషియాలోకి వచ్చేటప్పటికి ఇండియాలోను, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో, అంటే ఇప్పుడు హిమాలయాల్లో అక్కడైతే అగ్రికల్చర్ అంత సూటబుల్ కాదండి, హిమాలయాల కింద వైపు. అలాగే పాకిస్తాన్ లో కొంత ప్రాంతము, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత ప్రాంతము, అలాగే చైనా, సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని ప్రాంతాలు, ఓకే, జపాన్ లోను, ఇవన్నీ ఆసియాలో అగ్రికల్చర్ కి అనుకూలంగా ఉండే సర్ఫేస్లు అండి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా తక్కువ ప్రాంతాలు అనమాట. సెంట్రల్ ఏషియా కానీ వెస్టర్న్ ఏషియాలో కొంచెం కొంచెం, మరి అంత ఎక్కువ సూటబుల్ ల్యాండ్ అనేది లేదు. అలాగే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే యూరోప్ లో మాక్సిమం ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ కి బెస్ట్ సూటబుల్ అండి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అంతా కూడా పర్వతాలు కానీ లేకపోతే ప్లాట్యూస్ కానీ లేకుండా చాలా వరకు ప్లెయిన్ ల్యాండే ఉంటుందండి. అందువల్ల అక్కడ ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ కి చాలా అనుకూలం. అలాగే నార్త్ అమెరికాలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ అమెరికా యొక్క ఈస్టర్న్ పార్ట్, ఎందుకంటే వెస్టర్న్ పార్ట్ లో ఎక్కువ డిజర్ట్ ప్లాట్యూ, కొలరాడో ప్లాట్యూ ఉంటుంది, అలాగే కాలిఫోర్నియా డిజర్ట్, మొజావే డిజర్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని చెప్పి వెస్టర్న్ పార్ట్ అంత బాగా అగ్రికల్చర్ కి సూటబుల్ కాదు. ఓకే, ఈస్టర్న్ పార్ట్ లో అగ్రికల్చర్ కి బాగా సూటబుల్. అలాగే ఇక్కడ కూడా ఎక్కడ సౌత్ అమెరికాలో కూడా ఇదంతా కూడా ఫారెస్ట్, ఏది అమెజాన్ ఫారెస్ట్, అది అగ్రికల్చర్ మనం చేయలేము. ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ అనేది లంగ్స్ ఆఫ్ ది ఆర్ట్, దాన్ని కొట్టలేము, అవంతా కష్టం. ఓకే, అందుకని చూస్తే మనకి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లోను, వెనిజులా ఈ పై ప్రాంతాల్లోను, అలాగే బ్రెజిల్లో ఈస్ట్ కోస్ట్ లోను, అర్జెంటీనా, పరాగ్వే ఈ దేశాల్లో కూడా మనకి ఎరబుల్ ల్యాండ్ అనేది కనిపిస్తుంది. ఓకే, అలాగే ఆఫ్రికాలో మెయిన్ డిజర్ట్స్ మేజర్ ఏరియా అంతటిని ఆక్యుపై చేస్తే ఈ రెండు డిజర్ట్స్ అండి. ఓకే, కలహరి డిజర్ట్ ఒకటి, సహరా డిజర్ట్ ఒకటి. ఆ మధ్యలో ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ స్పార్స్లీ అగ్రికల్చర్ కి అనుకూలమైన ల్యాండ్, ఎరబుల్ ల్యాండ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే, అలాగే ఆస్ట్రేలియాకి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాలో ద గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్ ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేసేస్తుంది, నియర్లీ 2/3 ఏరియాని ఆక్యుపై చేసేస్తుంది. కేవలము వెస్టర్న్ పార్ట్ లో కొంత భాగము, అలాగే ఈస్ట్ లో చాలా భాగము అగ్రికల్చర్ కి అనుకూలంగా ఉందండి. ఓకే, అంటే ప్రపంచంలో మీరు చూస్తే చాలా మటుకు ల్యాండ్ అగ్రికల్చర్ కి అనుకూలంగా లేని ల్యాండే మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎరబుల్ ల్యాండ్ ఏమి ఎక్కువగా లేదండి, ఎరబుల్ ల్యాండ్ చాలా తక్కువగా ఉంది. గ్రీన్ కలర్ లో ఉంది ఎరబుల్ ల్యాండ్, ఓకేనా, అది చాలా తక్కువగా ఉంది. మిగతా వైట్ కలర్ లో ఎగ్జిస్ట్ అయిన ల్యాండ్ ఎక్కువ, అంటే అగ్రికల్చర్ కి అనుకూలంగా లేని ల్యాండే మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే, తర్వాత ఇక్కడ మనకి అగ్రికల్చర్ లాగే రకరకాల కల్చర్ల గురించి ఇచ్చింది. అగ్రికల్చర్ లాగే రకరకాల కల్చర్ల గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకే, ఏంటంటే ఇచ్చాడు అగ్రికల్చర్ అంటే ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆన్ ది సాయిల్, రైజింగ్ క్రాప్స్ అండ్ రేరింగ్ లైవ్ స్టాక్. ఓకేనా, ఏ సైన్స్ అయితే మనకి సాయిల్ మీద కల్టివేట్ చేయడము, అలాగే పంటలు పండించడము, అలాగే లైవ్ స్టాక్ పెంపకాన్ని మనకి చెప్తుందో దాన్ని అగ్రికల్చర్ అంటాము. ఓకే, దీన్నే మనము ఫార్మింగ్ అని కూడా పిలుస్తాం. ఫార్మింగ్ అని కూడా పిలుస్తాం. సెరికల్చర్ అంటే మనకి కమర్షియల్ యూసేజ్ కోసము పట్టు పురుగుల్ని, సిల్క్ వామ్స్ పెంచితే దాన్ని సెరికల్చర్ అంటారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. పిసికల్చర్, ఫిష్, ఆ పేరులో ఉంది మనకి ఫిష్. పిసికల్చర్ అంటే చేపల పెంపకాన్ని మనము పిసికల్చర్ అని పిలుస్తామండి. విటికల్చర్, ఇది కొంచెం ఇంపార్టెంట్, మనకి తెలుసుకుంటే బాగుంటది. ఓకే, పిసికల్చర్ ఇవన్నీ మనం గెస్ట్ చేయగలం, మనం తెలిసేవే. విటికల్చర్ మీకు తెలియకపోవచ్చు. ఓకే, విటికల్చర్ అంటే ఏంటి అంటే గ్రేప్స్, ఓకేనా,
గ్రేప్స్ తోటల్ని పండించడాన్ని, స్పెషల్ గా గ్రేప్స్ తోటలకే ఒక విటికల్చర్ అని ఒక పేరు పెట్టారంటే మీరే చూడండి గ్రేప్స్ ఎంత ఇంపార్టెంట్. అంటే మన దేశాల్లో కాదు, ఈ వైన్ తయారు చేసే కంట్రీస్ ఉంటాయి కదా, ఇటలీ, ఫ్రాన్స్, ఈ దేశాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. ఎందుకంటే అక్కడ వైన్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ కాబట్టి, వైన్ లో వన్ ఆఫ్ ది మెయిన్ రా మెటీరియల్ గ్రేప్స్ కాబట్టి అక్కడ మనకి ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. అలాగే హార్టికల్చర్ ఈ మధ్య రీసెంట్ గా ఫేమస్ అయింది, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అని, ఇలా ఇవన్నీ కూడా రీసెంట్ గా ఫేమస్ అవడం మొదలైంది. హార్టికల్చర్ అంటే ఫుడ్ క్రాప్స్ కాకుండా, అంటే మనకి మెయిన్ ఫుడ్ క్రాప్స్ కాకుండా మిగతావి వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ వీటిని పండిస్తే మనము దాన్ని హార్టికల్చర్ అని చెప్పి పిలుస్తాం. దాన్ని మనము హార్టికల్చర్ అని చెప్పి పిలుస్తామండి. తర్వాత ఫార్మ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అగ్రికల్చర్ ని కూడా ఒక సిస్టమాటిక్ వ్యూలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్స్ ని మనము కొన్ని ప్రాసెస్లు చేస్తాం. అక్కడ ఆ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ కొంత ప్రాసెస్ చేస్తాము. ఓకే, ఆ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మనకు ఒక సెట్ అయిన అవుట్పుట్ అనేది వస్తుందండి. ఒక సెట్ అయిన అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. ఓకేనా, ఆ విధంగా ఈ అగ్రికల్చర్ ని మనం ఫార్మ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఓకే, అయితే ఇందులోకి ఏ ఇన్పుట్స్ ఇస్తున్నాం అంటే సీడ్స్, విత్తనాలు ఇస్తున్నాము, దానికి న్యూట్రియంట్స్ సప్లై చేయడం కోసం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము, అలాగే ఆ ల్యాండ్ ని దున్నడం కోసము, ఒక టిల్లింగ్ కోసం, వీటన్నిటి కోసము కూడా రకరకాల మెషినరీ వాడుతున్నాము, అలాగే లేబర్ ని కూడా మనం అందిస్తున్నాము. ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఇన్పుట్స్. అలాగే కొన్ని ఆపరేషన్స్ కూడా మనం చేస్తున్నాం. కొన్ని ఆపరేషన్స్ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దున్నుతున్నాం, అది ఒక ఆపరేషన్. సోయింగ్, విత్తనాలు వేస్తున్నాం, అది ఒక ఆపరేషన్. ఇరిగేషన్, ఓకే, వాటర్ సప్లై చేస్తున్నాం, అది కూడా ఒక ఆపరేషన్. వీడింగ్ అంటే పొలాల్లో కొన్ని కలుపు మొక్కలు, చెత్త మొక్కలు పెరుగుతాయి, అలా పనికిరాని మొక్కలన్నింటినీ కూడా తీస్తున్నారు, అది కూడా ఒక ఆపరేషన్. అలాగే పంట చేతికి వచ్చిన తర్వాత దానికి హార్వెస్టింగ్ చేస్తున్నాం, అంటే కోయడం, అవన్నీ ఒక దగ్గరికి చేర్చి వాటిని మనం హార్వెస్టింగ్ అని పిలుస్తాం. హార్వెస్టింగ్ చేస్తున్నాము అంటే ఇందులో రకరకాల ప్రాసెస్లు అనేవి మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకేనా, ఈ ప్రాసెసింగ్ అంతా చేసిన తర్వాత మన చేతికి ఏమొస్తుంది, ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, క్రాప్స్ రావచ్చు, లేకపోతే సీప్స్ ని రేరింగ్ చేసామనుకో, అంటే ఏంటి, గొర్రెల్ని మేకల్ని పెంచామనుకోండి, ఊలు రావచ్చు. ఆవులు, గొర్రెలు మేకలు పెంచామనుకోండి, డైరీ ప్రొడక్ట్స్ రావచ్చు. లేకపోతే కోళ్ళు పెంచామనుకోండి, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ రావచ్చు. అంటే ఏదో ఒక రకంగా మనకి ఒక అవుట్పుట్ అనేది మన చేతికి వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు డయాగ్రమాటిక్ గా ఇదే రిప్రజెంట్ చేశారు. మెషినరీ, సీడ్స్, కెమికల్స్, ఇవన్నీ ఇన్పుట్స్, ప్లవింగ్, సోయింగ్, స్ప్రేయింగ్, ఇదంతా కూడా ప్రాసెస్. అలాగే మన చేతికి వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే క్రాప్స్. ఓకే, అలాగే ఇక్కడ 2 రకాల ఇన్పుట్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఒకటి ఫిజికల్ ఇన్పుట్స్ ఇచ్చాడు, రెండోది హ్యూమన్ ఇన్పుట్స్ కూడా ఇచ్చాడు. ఫిజికల్ ఇన్పుట్స్ అంటే మనకు సంబంధం లేకుండా ప్రకృతి నుంచి నేచురల్ గా లభించేవి. అది ముందు పెరగడానికి సాయిల్ అవసరం, సాయిల్ ని నేచర్ ఇస్తుంది. తర్వాత మొక్క పెరగాలంటే వాటర్ కావాలి, సన్షైన్ కావాలి, అలాగే ఆ పర్టికులర్ టెంపరేచర్ కూడా కావాలి. ఇవన్నిటినీ కూడా మనకి నేచర్ ఇస్తుంది. అవన్నీ కూడా ఫిజికల్ ఇన్పుట్స్ కిందకి వస్తాయి. అలా కాకుండా మానవుడు చాలా పనులు చేస్తున్నాడు. ఓకేనా, స్టోర్ చేస్తున్నాడు, లేబర్ పెడుతున్నాడు, మెషినరీ ఇస్తున్నాడు, కెమికల్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా హ్యూమన్స్ ఇచ్చే ఇన్పుట్స్ అండి. అంటే మళ్ళీ ఫార్మింగ్ ఇచ్చే ఇన్పుట్స్ ని మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఫిజికల్ ఇన్పుట్స్, 2 హ్యూమన్ ఇన్పుట్స్. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ అండి, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోను వీటన్నింటిలో మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, క్లియర్ గా చూసుకోండి ఒకసారి. ఓకే, ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో అగ్రికల్చర్ ని ఒకేలాగా చేయట్లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఫార్మ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ బట్టి, అక్కడ ఫుడ్ ఎంత అవసరము అనే దాన్ని బట్టి, అక్కడ లేబర్ ఎంత అవైలబుల్ ఉన్నారు, లేకపోతే అక్కడ టెక్నాలజీ ఎంత అవైలబుల్ గా ఉంది, ఈ అన్నింటినీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకొని మనము ఈ ఫార్మింగ్ ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు.
ఓకే, ఏంటండి డిమాండ్ ఆఫ్ ప్రొడ్యూస్. అక్కడ మనం ప్రొడ్యూస్ చేసే పంటకి ఎంత డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేడిగా ఉండే రీజియన్ లో, అంటే ఒక ఆఫ్రికాలో ఒక డెజర్ట్ రీజియన్ లో నువ్వు ఊల్ ప్రొడ్యూస్ చేసావు, ఓకే ప్రొడ్యూస్ చేసావు, అక్కడ వాళ్ళకి దాని అవసరం ఉందా, ఊల్ యొక్క అవసరం ఉందా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వేడి, నువ్వు ఆ వేడికితో పాటు మళ్ళీ ఊలు ఇచ్చావు. ఓకే, ఊలుతో ఒక కోట్లు తయారు చేసి, చలి కోట్లు తయారు చేసి అమ్ముతున్నావు. అక్కడ అక్కడ ఎవరైనా కొంటారండి? అక్కడ ఏది అవసరమో అదే కొంటారు. ఓకేనా? అంటే డిమాండ్ ఉండాలి, దాంతో పాటు లేబర్ అవైలబిలిటీ ఉండాలి. అన్ని దగ్గరలో లేబర్ అవైలబిలిటీ ఒకేలా ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు సిటీలో ఉన్నారు, సిటీలో ఉండేటప్పుడు సిటీలో ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, ఎరబుల్ ల్యాండ్ ఉంది, అక్కడ నువ్వు అగ్రికల్చర్ చేస్తున్నావు, అక్కడ నీకు కావాలి అనుకుంటే అగ్రికల్చర్ లేబర్ దొరుకుతారండి? దొరకరు. ఎందుకు? విలేజ్ లో మాత్రమే అగ్రికల్చర్ లేబర్ ఉంటారు. సిటీలో ఉండే వాళ్ళు అందరూ ఎవరు అంటే ఇండస్ట్రియల్ లేబర్ అనమాట. వాళ్ళు రకరకాల ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి అగ్రికల్చర్ గురించి ఏమి తెలియదు కూడా, అటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు. అలాగే లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అవైలబిలిటీ బట్టి కూడా ఫార్మింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అలాగే జియోగ్రఫికల్ కండిషన్స్, అక్కడ ఉండే జియోగ్రఫికల్ కండిషన్స్, వాటర్ అవైలబిలిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వాటర్ అవైలబిలిటీ అవసరమైన ప్లాంట్ ని తీసుకొచ్చి ఎడారి ప్రాంతంలో వేస్తే పెరుగుద్దా అండి? పెరగదు. ఎందుకంటే దానికి వాటర్ అవైలబిలిటీ కావాలి. లేకపోతే ఒక సాయిల్ లో పెరిగేదాన్ని తీసుకొచ్చి ఇంకో సాయిల్ లో వేస్తే ఏమవుతుంది? సరిగ్గా పెరగదు. అంటే దాని యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్, దాని నెసెసిటీస్ చాలా ఉంటాయి మొక్కలకి. వాటిని ఆధారంగా చేసుకుని ఫార్మింగ్ ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, రెండు కమర్షియల్ ఫార్మింగ్. సింపుల్ గా చెప్పాలంటే సబ్సిస్టెన్స్, కమర్షియల్ అంటే అర్థం ఏంటి అంటే, నీకు సరిపడినంత పండించుకుంటే అది సబ్సిస్టెన్స్ అండి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నీకు సరిపడినంత, అంటే నీకు ఈ సంవత్సరం నువ్వు రైస్ పండిస్తున్నావు, అయితే ఆ రైస్ నువ్వు మీ ఫ్యామిలీ ఈ ఇయర్ అంతా తినడానికి సరిపడే రైస్ పండించుకొని ఇంకా అవసరం లేదు, మిగతాది నాకు అవసరం లేదు అన్నట్టుగా మిగతా ల్యాండ్ ని ఖాళీగా వదిలేసావనుకో, దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటావు. అలా కాకుండా మిగతా ల్యాండ్ లో కూడా పంట వేసి నీకు అవసరమైన దాన్ని నీ దగ్గర ఉంచుకొని మిగతా దాన్ని బయట వాళ్ళకి ఎవరికైనా అమ్మేవనుకోండి, కొంత డబ్బులకి అమ్మేవనుకోండి, దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తాము. సింపుల్ గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సింపుల్ గా చెప్పాలి అంటే అంతే. ఓకేనా? అది సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే చూడండి ఏంటది. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ది ఫార్మర్స్ ఫ్యామిలీ. ఆ ఫార్మర్ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీ అవసరాలను తీర్చడం కోసము మాత్రమే పంట పండించుకుంటే దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారండి. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. అందుకనే ఈ ఇంటి అవసరాల కోసమే కాబట్టి ఇందులో టెక్నాలజీ పెద్దగా వాడరు. అలాగే ఇంటి కోసమే కాబట్టి తక్కువ ల్యాండ్ లోనే పండిస్తారు కాబట్టి లేబర్ అంత ఎక్కువగా అవసరం లేదు, కేవలం హౌస్ హోల్డ్ లేబర్ తోనే పండించుకుంటారు. ఓకేనా? అలాగే ఇక్కడ వచ్చే అవుట్పుట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది, ఏమి ఎక్కువ అవుట్పుట్ ఉండదండి. ఓకేనా? తక్కువ లేబర్ తోని తక్కువ టెక్నాలజీతోని పంటలు పండిస్తారు. ఓకేనా? దాన్నే మనం సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తామండి. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని పిలుస్తాం. ఓకే, ఇది ఒక రకంగా చూసుకుంటే జనరల్ గా ఇట్ ఈస్ నాట్ బెస్ట్ ఫర్ ఎకానమీ. ఓకే, ఎకానమీకి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది, అంటే ఒక డెవలపింగ్ కంట్రీ, ఒక డెవలప్డ్ కంట్రీస్ లో సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఎకానమీకి మంచిది కాదు. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఈ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ని కూడా మనం ఫర్దర్ గా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అండ్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అండ్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్సెస్. ఓకే, అందులో ఫస్ట్ది ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఇక్కడ ఫార్మర్ కి ఒక చిన్న ల్యాండ్ ఉంటుంది, దానిలో చిన్న చిన్న టూల్స్, తక్కువ టెక్నాలజీని ఎక్కువ లేబర్ ని ఉపయోగించి ఆయన వ్యవసాయం చేస్తారు. ఓకే, తక్కువ టెక్నాలజీని ఎక్కువ లేబర్ ని ఉపయోగించి వీళ్ళు వ్యవసాయం చేస్తారు. ఓకే, వీళ్ళకి క్లైమేట్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ డేస్ విత్ సన్షైన్ and fertile soils permit growing of more than one crop annually on the same plot. ఈ చిన్న భూమిలోనే వీళ్ళు ఎక్కువ సన్లైట్ అవైలబిలిటీ అలాగే ఫెర్టైల్ సాయిల్ ఉండడం వలన ఒక సంవత్సరానికి ఒక పంట కంటే ఎక్కువ పంటని పండిస్తారు. ఒక సంవత్సరానికి ఒక పంట కంటే ఎక్కువ పంటని పండిస్తుంటారు. ఓకే, వీళ్ళు ఎక్కువగా పండించే పంట ఏంటి అంటే రైస్ ని ఎక్కువగా పండిస్తారండి.
రైస్ తో పాటు మిగతావి ఏంటంటే వీట్, మెయిజ్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్. వీట్, మెయిజ్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ కూడా వీళ్ళు పండిస్తారు. ఓకే, అయితే ఇది మనకి ఎలాంటి ప్రదేశాల్లో ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఉంటుంది అంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ లో, అది కూడా మాన్సూన్ రీజియన్స్ లో మనకి ఎలాంటి ఒక అగ్రికల్చర్ అనేది కనిపిస్తుంది. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్, అవి కూడా మాన్సూన్ రీజియన్స్ లో. ఎక్కడ? సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా. ఎక్కువగా మనకి ఏషియాలోనే ఇలాంటి అగ్రికల్చర్ అనేది కనిపిస్తుందండి. ఏషియాలోనే ఇలాంటి అగ్రికల్చర్ అనేది కనిపిస్తుందంట. ఓకే, తరువాత ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ వీళ్ళు ఇంకా దారుణం అనమాట, ఇంకా ప్రాచీన కాలంలో ఉండిపోయారనమాట. ప్రిమిటివ్ అంటే ఏంటి? ప్రాచీనం అనే పదానికి మీనింగ్ లేక వస్తుంది మనకి. ఓకేనా? ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఏంటి అంటే ఇందులో మనకి 2 రకాల యాక్టివిటీస్ ఉంటాయంట. వాళ్ళు చేసే పనులు 2. ఒకటి షిఫ్టింగ్ కల్టివేషన్, 2 నొమాడిక్ హెడ్డింగ్. ఓకే, 1 షిఫ్టింగ్ కల్టివేషన్, 2 నొమాడిక్ హెడ్డింగ్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఒకసారి దీని గురించి చెప్పామండి, 7th క్లాస్ లో ఆల్రెడీ చెప్పాము. ఓకే, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రెఫర్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటి అంటే వీళ్ళ దగ్గర భూమి అంటూ ఏమీ ఉండదండి. వీళ్ళ అడవుల్లో పెరుగుతూ ఉంటారు మనుషులు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్స్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అడవి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అడవి ఉందనుకోండి, ఈ అడవిలో కొంత భాగాన్ని చెట్లన్నీ నరికేసి ఆ నరికేసిన చెట్లని అక్కడే కాల్చేస్తారు. ఆ కాల్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఆ చెట్లలోంచి వచ్చిన బూడిద ఏదైతే ఉందో అదంతా కూడా ల్యాండ్ మీద స్ప్రెడ్ అవుద్ది. దానివల్ల ల్యాండ్ చాలా ఫెర్టైల్ గా తయారవుద్ది. ఓకే, ఈ ఫెర్టైల్ గా తయారైన ల్యాండ్ లో వీళ్ళు రకరకాల క్రాప్స్ పండిస్తారు. ఓకేనా? ఏంటి? మెయిజ్, యామ్, పొటాటోస్ అండ్ కసావా ఇలాంటి పంటలన్నీ పండిస్తారు. ఓకేనా? యామ్ అండ్ కసావా అంటే ఏంటి అంటే మనం కంద, పెండ్లం అంటారు చూస్తారా లోకల్ గా మన తెలుగు నేమ్స్ లో, రూరల్ నేమ్స్ లో. యామ్, కసావా అంటే కంద, పెండ్లం మొక్కల్ని మనం యామ్ అండ్ కసావా అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే వీళ్ళ దగ్గర ఎరువులు ఏముండవండి. ఆ నేచురల్ గా ఏదైతే ఫెర్టిలిటీ ఉందో అలాగే ఈ యాసెస్ యాడ్ చేయడం వల్ల ఏ ఫెర్టిలిటీ అయితే వచ్చిందో ఆ ఫెర్టిలిటీతోనే ఈ పంటలు పండిస్తారు. అయితే కొంతకాలానికి ఏమవుతుంది, ఇలా ఇంటెన్సివ్ గా అగ్రికల్చర్ చేస్తా ఉన్నారు, బాగా ఎక్కువగా చేస్తారు, సంవత్సరం చేస్తారు. చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది కోల్పోతుంది. అంతే, అక్కడితో ఆ ల్యాండ్ ని వదిలేసి మళ్ళీ వేరే పక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లు నరికి అక్కడ ఈ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు అనమాట. అలా ఒక్కొక్క దగ్గరికి వెళ్తూ అలా కంటిన్యూ చేస్తారండి. ఇలా ఒక దగ్గర నుంచి ఇంక దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి దీన్ని మనము షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పి పిలుస్తాం. ఏమి పిలుస్తామండి? షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పి పిలుస్తాము. అయితే మీరు సింపుల్ గా చూస్తే ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ లో మెయిన్ ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది ఏంటి? మొక్కలు నరకడము, దాన్ని కాల్చడం. ఓకేనా? అందుకని దీన్ని స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తారు. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా? అయితే ఇది ఎన్విరాన్మెంట్ కి చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే ఇలా షిఫ్టింగ్ కల్టివేషన్ చేయడం వలన అడవులు అనేవి నాశనం అయిపోతాయి. అంతే కదా, ఒక అడవిని నరకకుండా మనం షిఫ్టింగ్ కల్టివేషన్ చేయలేము. ఓకేనా? అంటే వల్ల ఏమవుతుంది అంటే అడవులు అనేవి నాశనం అయిపోతున్నాయి షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల. ఓకే, ఇది ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ లో వీళ్ళ సగం పని ఇది అన్నమాట. ఓకేనా? సగం పని ఇది. అది ఎక్కువ అగ్రికల్చర్ ఏం చేయరు, చాలా తక్కువ అగ్రికల్చరే, కానీ అలాగే కొన్ని సంవత్సరాలు పండిస్తారు. అందువల్ల ల్యాండ్ అనేది ఫెర్టిలిటీని కోల్పోయింది. ఓకేనా? తర్వాత వీళ్ళ యొక్క ఇంకొక పని ఏంటి అంటే నొమాడిక్ హెడ్డింగ్. అప్పటిలాగా ప్రాచీన మానవుడు ఏం చేసేవాడు, అసలు అక్కడికి అగ్రికల్చర్ తెలియనప్పుడు ఏం చేసేవాడు? పశువుల్ని పెంచుకుంటూ ఉండేవాడు అండి. ఈ పశువుల్ని పెంచుకుంటూ ఓకేనా, వాటి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకుంటూ బతికేవాడు. దాన్నే మనం నొమాడిక్ హెడ్డింగ్ అంటాం. నొమాడిక్ అంటే పదానికి మీనింగ్ ఏంటో మనం ఆల్రెడీ చెప్పాం. నొమాడిక్ అంటే సంచార జీవనము.
ఓకేనా. ఊర్లో సర్కస్ వాళ్ళు వస్తారు, మీకు ఒక విలేజ్ లో ఉంటే తెలుస్తుంది. ఓకేనా, వీళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సర్కస్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి వాటిని మనము నొమాడిక్ పీపుల్ అని అంటాం. అంటే వాళ్ళకంటూ ఒక పర్టికులర్ నివాసం అనేది ఉండదు అనమాట. ఓకేనా. అయితే ఈ నొమాడిక్ హెడ్డింగ్ లో ఏం చేస్తారంటే పశువుల్ని పెంచుతూ ఉంటారు. ఓకే, ఈ పశువులు ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ హెడ్స్మ్యాన్ అంటే ఆ నొమాడిక్ హెడ్ ఏదైతే ఉంటుందో, హెడ్ అంటే ఏంటంటే ఒక పశువుల గుంపు అండి. ఆ పశువుల గుంపు యొక్క వాండర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని మనం హెడ్స్మ్యాన్ అంటాము. దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ దేర్ యానిమల్స్ ఫర్ ఫాడర్ అండ్ వాటర్. ఓకే, పశువులు పెరగాలి అంటే దానికి ఫాడర్ కావాలి. ఫాడర్ అంటే పశువులు తినే గడ్డి, మేత, వాటి మేత ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫాడర్ అని చెప్పి పిలుస్తామండి. ఫాడర్ అవైలబిలిటీ కోసము, వాటర్ అవైలబిలిటీ కోసం వీళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అలా తిరుగుతూనే ఉంటారు. ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ అరైజెస్ ఇన్ రెస్పాన్స్ టు క్లైమేటిక్ కన్స్ట్రెయింట్స్ అండ్ టెరైన్. ఇలాంటి ఒక మూమెంట్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే క్లైమేటిక్ కన్స్ట్రెయింట్స్ వల్ల, అలాగే అక్కడ భూమి సరిగ్గా లేకపోతే అలాంటి కండిషన్స్ లో మనకి ఈ నొమాడిక్ హెడ్డింగ్ అనేది వస్తుంది. ఓకేనా. వీళ్ళు ఎక్కువగా షీప్ ని, క్యామెల్ ని, యాక్ ని, గోట్స్ ని వీటిని ఎక్కువగా పెంచుతారు. వాటి వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటి అంటే దే ప్రొవైడ్ మిల్క్, మీట్, వూల్, హైడ్స్ అండ్ అదర్ ప్రొడ్యూసెస్ టు ద హెడ్డర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. పెంచే వాళ్ళకి మిల్క్ ని ఇస్తాయి, మీట్ మాంసాన్ని ఇస్తాయి, వూల్ ని ఇస్తాయి, హైడ్ వాటి యొక్క చర్మాన్ని వీళ్ళు అమ్ముకోవచ్చు. ఓకేనా. అంటే లెదర్ ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు. ఇలా రకరకాల యూజెస్ అనేవి వీళ్ళకి ఉంటాయండి. అలాగే సిఫ్టిక్ కల్టివేషన్ ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ ఇచ్చే చూడండి. ఎక్కడెక్కడంటే థిక్లీ ఫారెస్టెడ్ ఏరియాస్ ఆఫ్ అమెజాన్ బేసిన్ లోను, లేకపోతే ఆఫ్రికా, ట్రాపికల్ ఆఫ్రికా అంటే అదే కాంగో బేసిన్ అంటారు దాన్ని, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలోను, నార్త్ ఈస్ట్ ఇండియా, ఓకే, మన నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ లోను కూడా ఇలాంటి షిఫ్టింగ్ కల్టివేషన్ ని వాడుతూ ఉంటారు. ఓకే, అలాగే నొమాడిక్ హెడ్డింగ్ అనేది ఎక్కడ అంటే సెమీ ఎరిడ్ అండ్ అరిడ్ రీజియన్స్ ఆఫ్ సహారా, సెంట్రల్ ఏషియా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్ లోను, అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా మనకి ఈ నొమాడిక్ హెడ్డింగ్ అనే పద్ధతిని ఫాలో అవుతారు. అలాగే ఇక్కడ డూ యు నోలో షిఫ్టింగ్ కల్టివేషన్ ని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పి కూడా ఇచ్చారండి. అందులో మనం ఫస్ట్ పదం చాలా ఇంపార్టెంట్ అండి, జూమింగ్ కల్టివేషన్. ఇండియాలో, నార్త్ ఈస్ట్ ఇండియాలో జరిగే షిఫ్టింగ్ కల్టివేషన్ ని ఏమని చెప్పి పిలుస్తారంటే జూమ్ కల్టివేషన్ అని చెప్పి పిలుస్తారండి. ఇది మనకి ప్రిలిమ్స్ లో ఎలాంటి బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మెక్సికో దేశంలో వీటిని మిల్పా అని పిలుస్తారు. మిల్పా అని మెక్సికోలో పిలుస్తారు. ఎమ్ మ్యాచ్ అయింది కదా. అలాగే బ్రెజిల్లో రోకా అని చెప్పి పిలుస్తారు. అలాగే మలేషియాలో లడాంగ్ అని చెప్పి పిలుస్తారండి. వీటన్నింటికి ఒకటే అర్థం ఏంటండి, షిఫ్టింగ్ కల్టివేషన్. వీటన్నింటి యొక్క మెయిన్ అర్థం ఏంటి అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ కి ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క పేరు ఉంది. అందులో మనకి జూమింగ్ కల్టివేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అలాగే కమర్షియల్ ఫార్మింగ్ వీటన్నింటికి ఆపోజిట్ గా డబ్బు కోసం. కమర్షియల్ అంటే ఏంటి, నువ్వు బాగా కమర్షియల్ అయిపోయారు అంటారు. ఎందుకంటారు? కమర్షియల్ అంటే అర్థం ఏంటి అంటే డబ్బు కోసం చేసేదాన్నే మనం కమర్షియల్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. అంటే అక్కడే మీనింగ్ ఉంది. మనం ఇంకా ఎక్కువగా చెప్పకుండా సింపుల్ గా కమర్షియల్ ఫార్మింగ్ అనే డబ్బుల కోసం చేస్తారంటే వాళ్ళకి లాభాలు రావాలంటే ఏం చేయాలి, ఎక్కువ టెక్నాలజీని వాడాలి, ఎక్కువ ల్యాబ్ని వాడాలి, ఇదంతా ఎరువులు ఇవన్నీ ఎక్కువగా వాడితేనే ఎక్కువ లాభాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఇది నేను జనరల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. ఏంటిది, ఇన్ కమర్షియల్ ఫార్మింగ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ అండ్ యానిమల్ ఆర్ రియర్డ్ ఫర్ సేల్ ఇన్ మార్కెట్ లో అమ్ముకోవడం కోసము, పంటలు పండించడం కానీ, యానిమల్స్ రేర్ చేయడం కానీ, ఇదంతా కూడా మార్కెట్ లో అమ్మడం కోసం చేస్తారండి. ఓకే, ద ఏరియా కల్టివేటెడ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ యూజ్డ్ ఈజ్ లార్జ్. ఇక్కడ చూసుకోండి, చెప్పాం కదా, పండించడానికి ఉపయోగించే ల్యాండ్ చాలా ఎక్కువ, దాంతో పాటు వాళ్ళు పెట్టే డబ్బు కూడా ఎక్కువ. క్యాపిటల్ అంటే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఈస్ డన్ బై మెషిన్స్. ఎక్కువ పని మెషిన్స్ తోనే జరుగుతుంది, ఎందుకు తొందరగా జరిగిపోవాలి. అలాగే ద కమర్షియల్ ఫార్మింగ్ ఇంక్లూడ్స్ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్ అండ్ ప్లాంటేషన్ అగ్రికల్చర్. ఈ కమర్షియల్ ఫార్మింగ్ లోనే మళ్ళీ 3 రకాలు ఉన్నాయంటే ఏంటవి, ఒకటి
కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, గ్రెయిన్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ పండించడం, లేదా మిక్స్డ్ ఫార్మింగ్. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే అన్ని రకాల అగ్రికల్చర్స్ కలిపి చేయడము. అలాగే ప్లాంటేషన్ అగ్రికల్చర్, ఇది సపరేట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ప్లాంటేషన్ అగ్రికల్చర్. దీని గురించి మనం చెప్తాము. ఓకే, ముందు కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్. కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, ఓకే. కమర్షియల్ గ్రెయిన్స్ అన్నిటిని దేనికోసం పండిస్తారు? కమర్షియల్ పర్పస్ కోసమే పండిస్తారు. ఇందులో మనకి ఎక్కువగా పండించేవి అంటే వీట్ అండ్ మెయిజ్, ఓకే. గోధుమ మరియు మొక్కజొన్న అనేవి ఎక్కువగా మనకి కమర్షియల్ యాక్టివిటీస్ లో భాగంగా పండిస్తారు. ఓకే, ఇందులో మేజర్ ఏరియాస్ వేర్ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఆర్, ఎక్కువగా ఇలాంటి పంట పండించే ఏరియాలు ఎక్కడంటే, ఇలాంటి ఒక సిస్టమ్ ఫాలో ఏరియాలు ఏవి అంటే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్. మనం చెప్పాం ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని 2 రకాల గడ్డి భూములు ఉంటాయి. ఓకేనా, అందులో టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అంటే మిడ్ లాటిట్యూడ్స్ అనమాట, 45, 60 ఈ లాటిట్యూడ్స్ దగ్గర ఉండే ప్రాంతాల్లో, అంటే అది కూడా నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా ఈ ప్రాంతాల్లో మనకి ఈ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ అనేది జరుగుతుందండి. దీస్ ఏరియాస్ ఆర్ స్పార్స్లీ పాపులేటెడ్, అంటే చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఎక్కడెక్కడో పాపులేషన్ ఉండడం వల్ల మిగతా ల్యాండ్ అంతా కూడా నీకు అగ్రికల్చర్ కోసం, ఇండస్ట్రీ కోసం అవైలబుల్ అనమాట. ఓకే, అక్కడ ఇండస్ట్రీలు కూడా ఎవరు పెట్టరు, దూరంగా ఎందుకు, రా మెటీరియల్ ఏవి దొరకవని చెప్పి ఇండస్ట్రీస్ కూడా పెట్టరు. అందుకని చెప్పి చాలా వరకు ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ కోసము అనుకూలంగా ఉంటుంది, అగ్రికల్చర్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ హెక్టార్స్ లో మనకి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకేనా, అయితే సివియర్ వింటర్స్ రిస్ట్రిక్ట్స్ ద గ్రోయింగ్ సీజన్ అండ్ ఓన్లీ ఏ సింగిల్ క్రాప్ కెన్ బి గ్రోన్. ఓకేనా, సంవత్సరానికి కొన్ని ప్రాంతాల్లో ఒక పంట పండిస్తారు, కొన్ని ప్రాంతాల్లో 2 పంటలు పండిస్తారు, కొన్ని ప్రాంతాల్లో 3 పంటలు పండిస్తారు. ఇలా సంవత్సరంలో ఒక పొలంలో ఫస్ట్ ఒక పంట అయిపోయింది, దాన్ని తీసేసావు, తర్వాత 2వ పంట అయిపోయింది, దాన్ని తీసేసావు, 3వ పంట అయిపోయింది, దాన్ని తీసేసావు. అంటే ఒక సంవత్సరంలో 3 పంటలు పండించావు. ఇలా 3 పంటలు పండించావు చూసావా, ఆ ఎన్ని పంటలు పండించావు అనే దాన్ని మనం క్రాపింగ్ ఇంటెన్సిటీ అని చెప్పి పిలుస్తామండి. ఏంటండి క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఒకే భూమిలో ఒక సంవత్సరంలో నువ్వు ఎన్ని పంటలు పండించగలవో దాన్నే క్రాపింగ్ ఇంటెన్సిటీ అని చెప్పి పిలుస్తాము. అయితే ఇక్కడ వింటర్ చాలా సివియర్ గా ఉంటది మిడ్ లాటిట్యూడ్స్ లో, కాబట్టి వింటర్ లో మనం పంటలు పండించలేం. కాబట్టి సంవత్సరానికి ఒక పంటే పండుతుంది. ట్రాపికల్ రీజియన్ లో వీటిలో అనుకోండి సంవత్సరం అంతా కూడా రైన్ఫాల్ ఇవన్నీ ఉంటాయి, కాబట్టి ఎక్కువ పంటలు, ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అలా కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్. ఏంటండి మిక్స్డ్ ఫార్మింగ్ అంటే చూడండి ఒకసారి, వీడు 3 రకాల యాక్టివిటీస్ చేస్తాడు మిక్స్డ్ ఫార్మింగ్ లో. ఓకేనా, ఏంటి, వీళ్ళ దగ్గర ఒక కొంత ల్యాండ్ ఉంది, ఓకేనా. ఆ ల్యాండ్ లో కొంత భాగాన్ని ఫుడ్ క్రాప్స్ పండించడం కోసం ఉపయోగిస్తున్నాడు. ఓకే, కొంత భాగాన్ని ఫాడర్ క్రాప్స్ పండించడం కోసం ఉపయోగిస్తున్నాడు. ఫాడర్ అంటే పశువులకు మేత అండి. ఆ పశువుల మేతను దేనికి ఉపయోగిస్తాడు? 3వ భాగంలో పశువుల్ని పెంచుతూ ఉంటాడు. ఓకే, లైవ్ స్టాక్ ని పెంచుతూ ఉంటాడు. వాటికి అవసరమైన ఫాడర్ అంతా కూడా ఈ 2వ భాగం నుంచి వస్తుంది. అంటే తన దగ్గర ఉన్న ల్యాండ్ ని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని, ఒక దాంట్లో ఫుడ్, అలాగే ఒక దాంట్లో పశువులకి అవసరమైన ఫాడరు, 3వ దాంట్లో ఆ ఫాడర్ తినడానికి పశువుల్ని పెంచుతాడు. అంటే ఈ విధంగా చూసుకుంటే 3 రకాల యాక్టివిటీస్ ఒకే దగ్గర జరుగుతున్నాయి. దాన్నే మనం మిక్స్డ్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే ఇండియాలో ఇలాంటి ఎక్కువగా ఫాడర్ పండించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో ఫాడర్ కోసం బయట ఎక్కువగా వరి గడ్డి మీద, ఓకే, వరి స్ట్రాస్ అంటారు, వాటిని ఏమంటారండి, స్ట్రా అని చెప్పి పిలుస్తారండి. గడ్డి, వరి, గోధుమ ఇవన్నీ ఉంటాయి కదా, అది స్ట్రా రూపంలో ఉంటుంది, కాబట్టి ఆ గడ్డి అన్నింటినీ కూడా స్ట్రా అని చెప్పి పిలుస్తారు. వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి పశువుల పెంపకం అంతా కూడా. అంటే ఎక్కడ కూడా ఫాడర్ ని స్పెషల్ గా కల్టివేట్ అనేది చేయరనమాట ఎక్కువగా ఇండియాలో. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువగా ఇండియాలో వరిని పండిస్తారు, దాని నుంచి చాలా గడ్డి వస్తుంది. ఓకే, దాన్ని పశువులు తినడానికి, పశువుల మేతగా ఉపయోగించుకుంటారు అనమాట. ఓకే, అందుకే ఇవి ఎక్కడెక్కడ ఎక్కువగా చేస్తారంటే యూరోప్ లోను, ఈస్టర్న్ యుఎస్ఏలోను, అర్జెంటీనాలోను, సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియాలోను, అలాగే న్యూజిలాండ్ లోను, సౌత్ ఆఫ్రికాలోను ఇలాంటి టైప్ ఆఫ్ అగ్రికల్చర్, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ని ఫాలో అవుతారు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటండి, పంటని 3 భాగాలుగా విభజించి
3 భాగాల్లో మనకి ఈ రకరకాల పంటలు, ఒక దాంట్లో పంట, ఒక దాంట్లో ఫాడర్, ఒక దాంట్లో లైఫ్ స్టాక్. ఫాడర్ అంటే ఏదో కాదండి, గడ్డి ఇలాంటివి అనమాట, పశువులకి మేత, అవసరమైన మేత అనమాట. ఓకేనా. తర్వాత మూడోది, ఇందులో మనకి కమర్షియల్ ఫార్మింగ్ లోనే ప్లాంటేషన్స్ అని 3వ రకం ఇచ్చాడు. ఇంకా ప్లాంటేషన్స్ అంటే ఏంటి, ఇది కూడా ఒక కమర్షియల్ ఫార్మింగే. ఓకేనా. వేర్ ఇక్కడ కేవలం ఒక సింగిల్ క్రాప్ మాత్రమే పండిస్తారు. ఏంటి, టీ కానీ, కాఫీ కానీ, షుగర్ కేన్ కానీ, క్యాష్యూ, రబ్బర్, బనానా, కాటన్, ఇవి అన్ని దగ్గరలో పెరిగే కదండి, కొన్ని దగ్గరలో మాత్రమే, కొన్ని పర్టికులర్ కండిషన్ లో పెరిగే పంటలు అన్నమాట. అలాంటి పంటల్ని మనం ఎక్కువగా పండిస్తే మంచిగా లాభదాయకం అనమాట ఇవన్నీ కూడాను. ఓకే, టీ, కాఫీ ఇవన్నీ ఎంత లాభం మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. క్యాష్యూ కానీ, రబ్బర్ కానీ, వీటికి మంచి డిమాండ్ ఉంది, మంచి రేట్ కూడా పలుకుతాయి. అలాంటి క్రాప్స్ మనం ప్లాంటేషన్ క్రాప్స్ అంటాము. ఓకే. ఇందులో లార్జ్ అమౌంట్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ ఆర్ రిక్వైర్డ్. చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, అలాగే లేబర్ కూడా చాలా ఎక్కువ మంది లేబర్స్ ఇక్కడ కావాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ మంది లేబర్స్ ఇక్కడికి కావాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే ద ప్రొడ్యూస్ మే బి ప్రాసెస్డ్ ఆన్ ది ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఇన్ నియర్ బై ఫ్యాక్టరీస్. ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్ ఏదైతే ఉందో, టీ కానీ, కాఫీ కానీ, ఇవన్నీ కూడా అక్కడే ప్రాసెస్ చేయబడతాయి. లేకపోతే దగ్గరలోనే, వాటికి దగ్గరలోనే ఏదో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్ ఇప్పుడు మా ఊర్లో పండుద్ది. మా ఊరికి ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో ఒక షుగర్ ఇండస్ట్రీ ఉంది. అంటే ఏం చేస్తారు, షుగర్ కేన్ పండగానే షుగర్ కేన్ తీసుకెళ్లి ఆ షుగర్ ఇండస్ట్రీకి పంపించేస్తారు అంతే. ఓకేనా. అంటే ఇలా జరగాలి, ఇలా పంపించాలి అంటే ఏం కావాలి, దగ్గర ట్రాన్స్పోర్టేషన్ జరగాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది చాలా అవసరము. ఏదికి, ప్లాంటేషన్ క్రాప్స్ కి. ఓకే, ప్లాంటేషన్ క్రాప్స్ కి ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది చాలా అవసరము. ప్రపంచంలో ఎక్కువ ప్లాంటేషన్స్ అన్ని కూడా ట్రాపికల్ రీజన్స్ లో ఉన్నాయండి. ఓకే, ప్లాంటేషన్ క్రాప్స్. అది మలేషియాలో రబ్బర్ ఇండస్ట్రీ కానీ, రబ్బర్ ప్లాంటేషన్స్, అలాగే బ్రెజిల్లో కాఫీ ప్లాంటేషన్స్, ఇండియాలో టీ ప్లాంటేషన్స్, అలాగే శ్రీలంక, ఇవన్నీ కూడా శ్రీలంక, ఇండియాలో టీ ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా మనకి ప్లాంటేషన్ క్రాప్స్ కి ఎగ్జాంపుల్ అండి. అలాగే కోకోవా అని, కోకోవా అంటే తెలుసు కదా, కాఫీ కోసం వాడతారు. ఇందులో నైజీరియా, ఘనా దేశాలు, ఆఫ్రికాలోని నైజీరియా, ఘనా దేశాలు టాప్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నాయండి. ఓకేనా. కోకోవా అంటే కోకోవా సాలిడ్స్ అని మీరు తినే చాక్లెట్స్ మీద రాసి ఉంటుంది చూడండి. అంటే వాటిని ఏంటంటే కోకోవా విత్తనాలు అన్నమాట. వాటిని సింపుల్ గా మనం చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే. అలాగే మనకి ముందు పేజీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇచ్చాడు, మనం చెప్పడం మర్చిపోయాం. ఏంటిది, ఆర్గానిక్ ఫార్మ్ గురించి ఇచ్చాడండి. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈ లేటెస్ట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా వినబడుతుంది అనమాట. ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా, సిక్కిం అని చెప్పి ఇలా వార్తలు వింటా ఉన్నాం. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఓకేనా. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మొత్తం చేస్తున్న అగ్రికల్చర్ అంతా కూడా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ తో నిండిపోయిందండి. ఓకేనా. మొత్తం ఏ పంట తిన్నా కూడా, కొంతమంది అయితే అసలు చెప్పాలి అంటే మామూలుగా బయట దొరికే ఫుడ్ ఐటమ్స్ తినడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పండించే పంటలో ఎన్నో రకాల పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్స్ అన్ని ఆ ఫ్రూట్స్ మీదనో, ఆ కూరగాయల మీద ఉండిపోతున్నాయి. అవే మనం మళ్ళీ తింటున్నాము. వీటి వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు, ఓకేనా, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ వైపు జనాలు మళ్ళారండి. జనాల ఆలోచన మళ్ళీ. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఇలా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ కానీ, ఆర్టిఫిషియల్ గా తయారు చేయబడిన సింథటిక్ పెస్టిసైడ్స్ కానీ వాడకుండా నేచురల్ ఫెర్టిలైజర్స్. నేచురల్ ఫెర్టిలైజర్ అంటే ఆర్గానిక్ మెన్యూర్. ఆర్గానిక్ మెన్యూర్ అంటే పశువుల నుంచి వచ్చిన వేస్ట్, కౌడంగు, ఇవన్నీ. అంటే మీరు విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయండి. పెంట అని చెప్పి సింపుల్ నేమ్ తో పిలుస్తారు, లేకపోతే కంపోస్ట్ అని చెప్పి పిలుస్తారు, లేకపోతే మీరు కొన్ని సినిమాల్లో కూడా కోడి పెంట అని చెప్పి చూపిస్తారు. అంటే కోళ్ళ ఫార్మ్ ఉంటుంది కదా, పౌల్ట్రీ ఫామ్. ఆ పౌల్ట్రీ ఫామ్ లో వాటి యొక్క వేస్ట్ ఉంటది కదా, మొత్తం పౌల్ట్రీ ఫామ్ లో కోళ్ళు అనేవి కొన్ని నెలల పాటు పెరుగుతాయి. అన్ని రోజులు కూడా వాటి నుంచి చాలా వేస్ట్ అనేది ఆ కింద ఉండిపోయిద్ది అనమాట. ఆ వేస్ట్ అంతటిని తీసుకెళ్లి కూడా పొలాల్లో వేస్తారు. అది చాలా మంచి ఫెర్టిలైజర్ గా ఉపయోగపడుతుందండి. ఓకేనా. అలా ఆర్గానిక్ మెన్యూర్ ని, అలాగే నేచురల్ పెస్టిసైడ్స్ ని, అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా నేచురల్ గా దొరికేవి. మెయిన్ ఏంటి అంటే నీమ్, తెలుసు కదా, నీమ్ పౌడర్ అనేది చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. నీమ్ కోటెడ్ సీడ్స్ అని కూడా ఈ మధ్యన బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఓకేనా. వీటిని ఉపయోగించి అగ్రికల్చర్ చేస్తే దాన్నే మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అని పిలుస్తాము. అలాగే ఇందులో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కూడా వాడడం కూడా జరగదండి. ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేవి ఎక్కువగా ఎందుకు వాడతారంటే వాటి యొక్క ఈల్డ్ పెంచడం కోసం. అంటే పంట నుంచి వచ్చే దిగుబడి ఎన్ని ఎకరాలకి ఎంత పంట వస్తుంది. ఒక నార్మల్ క్రాప్ నుంచి ఒక ఎకరానికి 40 బస్తాలు ధాన్యం వచ్చింది అనుకోండి. అదే జెనెటికల్లీ మాడిఫై చేస్తే ఏమవుద్ది, దాని నుంచి నియర్లీ 60-70 బస్తాల వరకు కూడా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అంటే దాని యొక్క ఈల్డ్ పెంచుతారు, దాని యొక్క ఇన్సెక్ట్స్ నుంచి తట్టుకునే శక్తిని పెంచుతారు అనమాట. దానికోసమే జెనెటిక్ మాడిఫికేషన్ అనేది ఈ మధ్యన ఎక్కువ జరిగింది. కాకపోతే ఇండియాలో దాన్ని నిషేధించడం కూడా జరిగింది. జిఎం క్రాప్స్, అందులోనే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బీటీ కాటన్. ఓకేనా. బీటీ కాటన్ అంటే ఇది ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ వెరైటీ అండి. ఓకే, దీని వల్ల కూడా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అట్మాస్ఫియర్ మీద, ఎన్విరాన్మెంట్ మీద అని చెప్పి దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఓకే, తర్వాత మనకి ఇప్పుడు మేజర్ క్రాప్స్ గురించి మాట్లాడుకున్నామండి. కొన్ని మేజర్ క్రాప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మనకి పండే కొన్ని మేజర్ క్రాప్స్ గురించి. ఓకే, ఎన్నో పంటలు పండిస్తాం, అయితే అందులో కొన్ని మేజర్ క్రాప్స్ ఉంటాయి, కొన్ని మైనర్ క్రాప్స్ ఉంటాయి. అందులో మేజర్ క్రాప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది గ్రోయింగ్ పాపులేషన్. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత పాపులేషన్ కి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయాలంటే, వాళ్ళ యొక్క నీడ్స్ ని తీర్చాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ క్రాప్స్ పండించాల్సిన అవసరం ఉంది. ఓకేనా. అలాగే ఈ క్రాప్స్ మనుషులు తినడానికే కాదు, దాంతో పాటు ఎగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్ కూడా ఇవే సప్లై చేస్తాయి. ఓకేనా. అందుకని చెప్పి ఈ విధంగా చూసుకున్న ఈ క్రాప్స్ మనకి ఇంపార్టెంట్. అలాగే కొన్ని మేజర్ ఫుడ్ క్రాప్స్ ఏంటంటే వీట్, రైస్, మెయిజ్ అండ్ మిల్లెట్స్. ఓకే, ఇవన్నీ కూడా రకరకాల ఫుడ్ క్రాప్స్ అండి, మేజర్ ఫుడ్ క్రాప్స్. ఒక ఫుడ్ కోసం ఉపయోగించేవన్నమాట. అలా కాకుండా ఫైబర్ క్రాప్స్ ఉన్నాయి. ఫైబర్ అంటే టెక్స్టైల్స్ కోసము, వీటి తయారీ కోసం ఉపయోగించేవి జూట్ అండ్ కాటన్ ఆర్ ఫైబర్ క్రాప్స్. జూట్ అండ్ కాటన్ ఆర్ ఫైబర్ క్రాప్స్. అలా కాకుండా బెవరేజ్ క్రాప్స్. బెవరేజ్ అంటే ఏంటి అంటే వాటర్ కాకుండా మనం తాగే ఏ లిక్విడ్ అయినా, అంటే ఒక డ్రింక్ అవ్వచ్చు, ఒక సోడా అవ్వచ్చు, లేకపోతే ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టీ అవ్వచ్చు, ఒక ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బెవరేజెస్ కిందకి వస్తాయి అనమాట. ఏ లిక్విడ్ అయినా సరే, నీరు కాకుండా మనం మనిషి తాగలిగే ఏ లిక్విడ్ అయినా కూడా మనకి బెవరేజ్ కిందకి వస్తుందండి. ఆ బెవరేజెస్ కోసం ఎక్కువగా వాడేవేంటి, టీ కానీ కాఫీ కానీ ఎక్కువగా వాడతాం. ఇలాంటి వాటిని మనం బెవరేజ్ క్రాప్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ది రైస్. అందరికీ తెలిసిందే, ప్రపంచంలో అయితే మెయిన్ రైస్ తింటారు, లేకపోతే వీట్ తింటారు. వీట్ కానీ లేకపోతే కొంతమంది అయితే జొన్నలు కూడా తింటారు, మొక్కజొన్న కూడా తింటారండి. ఓకే, అయితే ఫస్ట్ రైస్ గురించి మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద స్టేపుల్ డైట్ ఆఫ్ ది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్. ట్రాపికల్ రీజియన్ లోను అలాగే సబ్ ట్రాపికల్ రీజియన్ లోను, అంటే అప్ టు 30-35 డిగ్రీస్ వరకు ఉన్న ప్రాంతాల్లో, 35 డిగ్రీస్ ఏంటంటే లాటిట్యూడ్ టెంపరేచర్ కాదు. ఓకే, 30-35 డిగ్రీస్ లాటిట్యూడ్ వరకు ఉండే ప్రాంతాల్లో దీన్ని మెయిన్ ఫుడ్ గా వాడుతున్నారు. స్టేపుల్ అంటే ఏంటి అంటే మెయిన్ అండి, మెయిన్ డైట్ గా వాడుతున్నారు. అంటే ఇప్పుడు మనం తింటాం, భోజనం చేస్తాం, మన భోజనంలో మెయిన్ కాంపోనెంట్ ఏంటి, మెయిన్ కాంపోనెంట్ రైస్ ఆర్ చపాతీస్, రోటీస్ అంటారు. ఒక నార్త్ ఇండియన్ అయితే రోటీస్ తింటారు. దీనికి సబ్స్టిట్యూట్ గానే మనం తినే మిగతా ఫుడ్ అంతా కూడా, ఆ రైస్ ని చికెన్ తో తింటామా, లేకపోతే వెజ్ కర్రీతో తింటామా, లేకపోతే రసంతో తింటామా, పెరుగుతో తింటామా, ఇదంతా కూడా సెకండరీ. ఓకేనా, అది మెయిన్ డైట్ కాదండి. మెయిన్ డైట్ ఏంటి, ఖచ్చితంగా మనం తెల్లవారి, మధ్యాహ్నం, రైస్, నైట్ ఖచ్చితంగా మనం తినే ఫుడ్ లో రైస్ అనేది కంపల్సరీ అనమాట. అది స్టేపుల్ డైట్ అంటే అర్థం అండి. ఓకేనా, అయితే ఈ రైస్ పెరగడానికంట టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, అలాగే హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలంటే టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ మూడు కూడా ఎక్కువగానే ఉండాలి రైస్ పెరగడానికి. అలాగే ఇది ఎక్కువగా బాగా పెరిగే సాయిల్ ఏంటి అంటే అల్యూవియల్ సాయిల్ అండి. అల్యూవియల్ సాయిల్ అంటే మనకి ఎక్కువగా ప్లెయిన్స్ లో ఈ సాయిల్ అనేది కనిపిస్తుంది, అల్యూవియల్ సాయిల్. అలాగే క్లేయి సాయిల్, అది కూడా క్లేయిగా ఉండాలి, పూర్తిగా మట్టితో కూడుకుని ఉండాలి. అల్యూవియల్ అంటే ఏదో కాదండి, బోండ్రు నేలలు అంటారు చూసారా, ఆ నేలల్ని మాత్రం మనము అల్యూవియల్ సాయిల్ అంటాము. వీటికి వాటర్ ని ఎక్కువగా రీటైన్ చేసుకునే కెపాసిటీ బాగా ఉంటది. ఓకే, అలాంటి సాయిల్ రైస్ కావాలి. ఓకే, అయితే ఈ రైస్ ప్రొడక్షన్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉందేమో అనుకోకండి. ఓకే, చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తర్వాత ఇండియా ఉంది. ఇండియా తర్వాత జపాన్, శ్రీలంక, ఈజిప్ట్ ఇలాంటి కంట్రీస్ మనకి రైస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి ప్రపంచంలో. ఓకే,
అలాగే ఇన్ ఫేవరబుల్ కండిషన్స్ యాజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ 2 or 3 crops are also grown in year. ఓకేనా, ఒకవేళ దీనికి కండిషన్స్ చాలా ఫేవరబుల్ గా ఉంటే, క్లైమాటిక్ కండిషన్స్ చాలా ఫేవరబుల్ గా ఉంటే, అంటే లైక్ వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా, అంటే సాయిల్ కానీ లేదా రెయిన్ఫాల్ కానీ మనకి కరెక్ట్ గా మనకి అవసరమైనట్టుగా ఉంటే సంవత్సరానికి ఒక క్రాప్ కాదండి 2-3 క్రాప్స్ కూడా మనము రైస్ ని పండించగలము. ఓకే, రైస్ తర్వాత వీటికి ఎక్కువ రెయిన్ఫాల్ అవసరం లేదండి, ఎక్కువ టెంపరేచర్ కూడా అవసరం లేదు. మోడరేట్ టెంపరేచర్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్. ఓకేనా, అది ఎప్పుడు రెయిన్ఫాల్ ఇప్పుడు కేవలము అది పెరిగే టైంలోనే రెయిన్ఫాల్ ఉండాలి. అలాగే అది హార్వెస్టింగ్ కోతకు వస్తా చూసారా, హార్వెస్టింగ్ అంటే పంట పూర్తిగా పండిపోద్ది, దాన్ని ఇంకా మనం కోత కోసుకొని బయటికి తీసుకొని దాన్ని మనము స్టోర్ చేసుకోవడం, ఇదంతా మన పని అన్నమాట. ఇక్కడ దాన్ని మనం హార్వెస్టింగ్ అంటాం. ఆ హార్వెస్టింగ్ టైంలో బ్రైట్ సన్షైన్ ఉండాలండి. అందుకని ఇండియాలో ఎక్కువగా దీన్ని రబీ క్రాప్ గా పండిస్తారు. రబీ క్రాప్ అంటే మనకి శీతాకాలంలో పంటను వేస్తారు. శీతాకాలంలో వేసిన పంట మనకి కరెక్ట్ గా ఇప్పుడు మన చేతికి ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్, మార్చ్ ఈ టైంలో వస్తుంది అనమాట. ఆ టైంలో చూస్తే మనకి సన్లైట్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. ఓకే, అంటే వీటికి మోడరేట్ టెంపరేచర్ అలాగే మోడరేట్ రెయిన్ఫాల్, అది కూడా గ్రోయింగ్ సీజన్, పెరిగేటప్పుడే మోడరేట్ రెయిన్ఫాల్ కావాలి, అది కూడా బ్రైట్ సన్షైన్ మనకి హార్వెస్ట్ చేసేటప్పుడు ఉండాలి. ఓకేనా, అలాగే థ్రైవ్స్ బెస్ట్ ఇన్ వెల్ ట్రైన్డ్ లోమీ సాయిల్. ఇది బాగా ఎక్కడ పెరుగుద్ది అంటే మంచి వాటర్ సదుపాయం కలిగిన లోమీ సాయిల్ అంటే ఇందులో సాయిల్లో శాండ్ అండ్ సిల్ట్ కంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాంటి సాయిల్ ని మనం లోమీ సాయిల్ అంటాము. అలాంటి సాయిల్లో బాగా పెరుగుద్ది. ఓకే, అండ్ వీట్ ఈస్ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ యుఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ఈ దేశాలన్నింటిలో కూడా మనకి వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. యుఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా అన్ని కూడా ఎక్కువగా మిడ్ లాటిట్యూడ్స్ లో ఉండే కంట్రీస్ అండి. ఇండియాలో కూడా మనకి ఎక్కువగా పండిస్తున్నారు, అది కూడా ఎక్కువ నార్త్ ఇండియాలో ఎక్కువగా వీటిని పండిస్తారు. అలాగే ఇక్కడ పాయింట్ కూడా నేను చెప్పిన పాయింట్ కూడా మెన్షన్ చేసి చూడండి. ఇన్ ఇండియా ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ వింటర్ సీజన్ లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. ఓకే, తర్వాత మిల్లెట్స్ అండి. ఏంటండి మిల్లెట్స్ అంటే? మిల్లెట్స్ అంటే జొన్నలు, ఈ జాతికి చెందినవి అనమాట. ఓకేనా, ఈ మిల్లెట్స్ అనేవి వీటిని మనం కోర్స్ గ్రెయిన్స్ అని కూడా పిలుస్తామండి. కోర్స్ గ్రెయిన్స్ అంటే కొంచెం హార్డ్ సర్ఫేస్ తో ఉండే గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కోర్స్ గ్రెయిన్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకేనా, ఏవైతే గ్రెయిన్స్ కొంచెం హార్డ్ అండ్ రఫ్ సర్ఫేస్ తో ఉంటాయో వాటిని మనం కోర్స్ గ్రెయిన్స్ అని పిలుస్తాము. మామూలుగా మనకు కనిపించే ధాన్యాల్లో రైస్, వీటు తప్పితే మిగతావన్నీ కూడా కోర్స్ గ్రెయిన్స్ అండి. రైస్ అండ్ వీట్ ఈ రెండింటిని పక్కన పెడితే మిగతావన్నీ కూడా కోర్స్ గ్రెయిన్స్ కిందకే వస్తాయి. అందులో మిల్లెట్ కూడా ఓకే, వీటిని మనము కోర్స్ గ్రెయిన్స్ అని కూడా పిలుస్తాము. ఇవి లెస్ ఫెర్టైల్ శాండీ సాయిల్స్ లో కూడా మనం పండించగలము. లెస్ ఫెర్టిలిటీ కలిగిన శాండీ సాయిల్స్ లో కూడా మనం, అంటే ఇసుకతో కూడుకున్న సాయిల్స్ లో కూడా మనము ఈ పంటల్ని ఎక్కువగా పండించగలము. అందుకే ఇండియాలో కూడా వీటి ప్రొడక్షన్ లో రాజస్థాన్, కర్ణాటక, ఓకేనా, ఈ స్టేట్స్ టాప్ లో ఉన్నాయి. అంటే ఏంటి, వాటిలో ఎక్కువగా ఫెర్టిలిటీ ఉండదు, శాండ్ ఎక్కువగా ఉంటుంది, శాండ్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటది, కొంచెం డ్రై సాయిల్ కింద కూడా వస్తాయి చెప్పాలంటే. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఏ హార్డీ క్రాప్ దట్ నీడ్స్ లో rainfall and moderate temperature, low rainfall and high to moderate temperature and adequate rainfall. ఓకేనా, వీటికి తక్కువ రెయిన్ఫాల్ అవసరం లేదు, అంటే ఎక్కువ రెయిన్ఫాల్ అవసరం లేదండి, సరిపడినంత రెయిన్ఫాల్ ఉంటే చాలు. దాంతో పాటు హై టు మోడరేట్ టెంపరేచర్, మరీ లో టెంపరేచర్, మరీ చల్లగా ఉండకూడదండి, కూల్గా వింటర్లో ఉన్నట్టు కూల్గా కాకుండా హై టు మోడరేట్ టెంపరేచర్స్ ఉంటే దీనికి బాగా సూటబుల్ అనమాట. ఓకేనా, ఇందులో చూడండి మిల్లెట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. జోవర్, బాజ్రా, రాగి వీటిని ఇండియాలో పండిస్తారు. ఓకేనా, అలాగే వీటిని పండించే మిల్లెట్స్ ని పండించే ఇంకా వేరే దేశాలు ఏంటి అంటే నైజీరియా, చైనా, నైగర్ ఈ దేశాలు కూడా మనకి వీటిని ఎక్కువగా పండిస్తున్నాయి. మిల్లెట్స్ ని ఎక్కువగా పండిస్తున్నాయి.
ఓకే, మిల్లెట్స్ అంటే ఏమన్నామండి? జోవర్, బాజ్రా అండ్ రాగి. అంటే ఇవన్నీ ఏంటంటే జొన్నలు అనమాట, చిన్ని కూడా జొన్నలు అని చెప్పి సింపుల్ గా మనం పిలవచ్చండి వీటిని. ఓకేనా? అయితే తర్వాత మెయిజ్ కి మోడరేట్ టెంపరేచర్ కావాలి, అలాగే మోడరేట్ రెయిన్ఫాల్ కావాలి. అంటే ఎక్కువ అవసరం లేదు రెయిన్ఫాల్, ఎక్కువ టెంపరేచర్ కూడా అవసరం లేదు, కానీ సన్ సైన్ మాత్రం చాలా ఎక్కువ కావాలి, సన్లైట్ మాత్రము చాలా ఎక్కువ కావాలి. ఓకేనా? అలాగే దీనికి ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్ బాగా కలిగిన ఫెర్టైల్ సాయిల్స్ లోనే మొక్కజొన్న మెయిజ్ అనేది పంట పండుతుందండి. ఓకే, దీన్ని మనకి ఎక్కువగా నార్త్ అమెరికాలోను, బ్రెజిల్లోను, చైనాలోను, రష్యా, కెనడా, ఇండియా, మెక్సికో దేశాల్లోనూ మనకి ఎక్కువగా పండిస్తారండి మెయిజ్. ఓకేనా? మెయిజ్ మనకి మనం వాడే ప్రొడక్ట్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఓకేనా మనకి మెయిజ్ తోనే తయారవుతాయండి. ఓకేనా? మెయిజ్ నే మనము కార్న్ అని కూడా పిలుస్తాం. సింపుల్ గా మనం తినే పాప్కార్న్ ఉంది కదా, లేకపోతే పాప్కార్న్, స్వీట్ కార్న్, లేకపోతే కార్న్ స్టార్చ్ అని ఉంటది, కార్న్ ఫ్లోర్ అని చెప్పి ఒకటి ఉంటది. ఓకే, ఫ్రై ఐటమ్స్, కేఎఫ్సి చికెన్లు ఇలాంటివి తయారు చేయాలంటే, లేకపోతే చికెన్ పకోడీలు, ఫిష్ పకోడీలు చేయాలంటే ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ అనేది అవసరం అనమాట. అది లేకుండా మనము ఈ పకోడీలు ఇవన్నీ కూడా చేయడం కష్టం. అంటే మనకి రియల్ లైఫ్ లో కార్న్ అనేది చాలా అవసరం, మెయిజ్ అనేది. ఓకే, మెయిజ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ కార్న్. ఇందులో రైతులు ఏం చేస్తున్నారు అంటే, సైంటిస్టులు వీళ్ళందరూ బయో ఇంజనీర్లు ఉంటారు కదా, వీళ్ళందరూ రంగురంగుల మొక్కజొన్నను తయారు చేస్తారండి. ఇక్కడైతే మీకు బ్లాక్ ఎల్లో కలర్ లోనే మీకు కనిపిస్తున్నాయి, కానీ రంగురంగులతో ఉండే మొక్కజొన్నలు కూడా మీకు తయారు చేస్తారండి. మీకు నెట్ లో వెతికితే కలర్ఫుల్ మెయిజ్ అని కొడితే రకరకాల కలర్ లో మీకు కనిపిస్తే ఏదో ఇంద్రధనుస్సులో ఉన్న రంగుల్లాగా రకరకాల కలర్స్ తో మనకి కార్న్, ఇవి కార్న్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కనిపిస్తాయండి. ఓకేనా? తర్వాత ఫైబర్ క్రాప్ వచ్చేటప్పటికి కాటన్ అండ్ జూట్. ఇంతవరకు ఫుడ్ క్రాప్స్ అయ్యాయి, మేజర్ ఫుడ్ క్రాప్స్ అవేనండి. ఓకేనా? మెయిన్ అంటే రొట్టెలు తయారు చేసుకోవడానికి, వీటన్నింటికి, లేకపోతే భోజనం డైరెక్ట్ గా రైస్ తినడానికి అవసరమైనవి ఇంతవరకు ఫుడ్ క్రాప్స్ చెప్పాం. తర్వాత ఫైబర్ కోసం వచ్చేటప్పటికి కాటన్, ఫస్ట్ది కాటన్ అండి. ఓకే, మనం ఆల్రెడీ ఒకప్పుడు చెప్పేటప్పుడు ఈజిప్ట్ లో సుపీరియర్ క్వాలిటీతో ఉండే కాటన్ తయారవుద్ది అని ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాము. ఓకే, అలాగే కాటన్ ఎక్కువగా మనకి ఎక్కడ పండుతుందంటే హై టెంపరేచర్. ఓకే, ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, లైట్ రెయిన్ఫాల్, తక్కువ రెయిన్ఫాల్ ఉండాలి. ఓకేనా? అలాగే 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్. ఓకేనా? 210 ఫ్రాస్ట్, మంచు లేని రోజులు మనకి కావాలి కాటన్ పెరగడానికి. మంచు ఉంటే నాశనం అయిపోద్దండి పంట. ఓకేనా? ఫ్రాస్ట్ అంటే ఎక్కువగా కోల్డ్ క్లైమేట్ కి అయితే ఫ్రాస్ట్ ఎక్కువ ఉంటది కదా, మంచు పడిపోవడం అంతా ఎక్కువగా ఉంటది. ఇలా మంచు లేని రోజులు 210 రోజులు ఉండాలి. అలాగే బ్రైట్ సన్షైన్ కూడా కావాలి. బ్రైట్ సన్షైన్ కూడా కాటన్ క్రాప్ అనేది పెరగడానికి కావాలండి. అలాగే కాటన్ క్రాప్ బాగా పండే సాయిల్ ఏది అంటే బ్లాక్ సాయిల్ అండి. దీన్ని నల్ల రేగడి నేలలు అంటారు. ఎక్కువగా ప్లాట్యూస్ రీజియన్ లో మనకి ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ప్లాట్యూస్ పీఠభూములు ఎక్కడైతే ఉంటాయో పీఠభూములు ఉండే ప్రాంతాల్లో మనకి బ్లాక్ సాయిల్ అనేది కనిపిస్తుంది. అలాగే అలూవియల్ సాయిల్స్ లో కూడా మనకి ఇది బాగానే పెరుగుతుందండి, కాటన్ అనేది బాగానే పెరుగుతుంది. ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, ఇక్కడ ఇబ్బంది చెప్తాను. ఏంటి అంటే బ్లాక్ సాయిల్ ని మనము రేగూర్ సాయిల్ అని కూడా పిలుస్తామండి. ఎందుకంటే రేగూర్ అంటే అర్థం ఏంటి అంటే కాటన్ అనే అర్థం అండి. అంటే కాటన్ కి బెస్ట్ సూటెడ్ అన్నమాట, కాబట్టి దీన్ని రేగూర్ సాయిల్ అని కూడా పిలుస్తారు, కాటన్ బ్లాక్ సాయిల్. ఓకే, అలాగే వీటి ప్రొడక్షన్ లో చైనా, యుఎస్ఏ, ఇండియా, పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్ ఇవన్నీ కూడా టాప్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నాయి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చైనా, ఇండియా ఇవి అంటే ఇక్కడ చెప్పిన క్రాప్సే కాదు, చాలా క్రాప్స్ అబ్జర్వ్ చేస్తే చైనా, ఇండియా ప్రతి దాంట్లో టాప్ ఫస్ట్, సెకండ్, లేకపోతే కనీసం టాప్ 10 కంట్రీస్ లోనైనా ఉంటాయి అనమాట ఏ ఫుడ్ క్రాప్ అయినా. ఎందుకంటే ఎక్కడున్న ఎంత జనాభాని సస్టైన్ చేయాలి అంటే ఖచ్చితంగా అంత ప్రొడక్టివిటీ ఉండాలి, లేకపోతే జరగదండి ఖచ్చితంగా. ఓకే, ఇవన్నీ కూడా లీడింగ్ ప్రొడ్యూసర్స్ అండి. అలాగే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రా మెటీరియల్ ఫర్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా కాటన్ క్రాప్ అనేది ఒక ఇంపార్టెంట్ రా మెటీరియల్. మనం వాడతారు, సమ్మర్ వచ్చింది అంటే కాటన్ బట్టలు వేసుకోవడానికి జనాలు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారండి. అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కాటన్ బట్టలు అనేవి కావాలి. అలాగే మన ఇన్నర్ వేర్ ఉంటాయి,
ఓకేనా, మనం వాడి ఇన్నర్ వేర్ ఉంటాయి, ఇన్నర్ వేర్ కూడా ఖచ్చితంగా కాటన్ తోనే తయారవుతాయి. ఓకే, ఎందుకంటే దానిలో ఉన్న కంఫర్ట్ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని కాటన్ తోనే మనము ఎక్కువ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, ఆ విధంగా మనకి కాటన్ ఇండస్ట్రీకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య రామరాజ్ కాటన్ పంచులు ఇవన్నీ కూడా ఫేమస్ అవుతున్నాయి. ఒకప్పుడు కాటన్ అంటే ఏదో పొందూరు కద్దరు ఇలా కొన్ని కద్దరులని ఉండేవి, కంపెనీలు పెద్ద ఫేమస్ ఏం కాదు. కానీ ఇప్పుడు కొత్త కొత్త కాటన్ కంపెనీలన్నీ పుట్టుకొచ్చే, కాటన్ ప్రాసెసింగ్ కంపెనీలన్నీ కూడా. ఓకే, తర్వాత జూట్ ని గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారండి. గోల్డెన్ ఫైబర్ ఓకే, చాలా ఇంపార్టెంట్ క్రాప్ అండి. కాకపోతే ఇప్పుడు జనాదరణ లేని క్రాప్ లో కూడా ఇది ఒకటండి. అంటే జనాలు ఎక్కువ వాడడానికి ట్రై చేయట్లేదు, ఎందుకంటే వాటి యొక్క బల్కీనెస్, వీటితో తయారయ్యే వాటి యొక్క బల్కీనెస్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాటన్ తో జూట్ తో వాడే ప్రొడక్ట్స్ ని ఎక్కువగా వాడట్లేదండి. జూట్ ప్రొడక్షన్ కూడా డే బై డే తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, అయితే ఇది మనకి ఎక్కువగా ఎక్కడ పండుతుంది అంటే అలూవియల్ సాయిల్ లో, అది కూడా హై టెంపరేచరు, హై రెయిన్ఫాల్, హ్యూమిడ్ క్లైమేట్ లో మాత్రమే పండుతుందండి. హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ లో మాత్రమే జూట్ అనేది బాగా పండుతుందండి. అందుకనే బంగ్లాదేశ్, బెంగాల్, మెయిన్ చెప్పాలంటే స్వాతంత్రం రాకముందు చెప్పాలంటే బెంగాల్ రీజన్ ఉంది కదా, బెంగాల్ రీజన్ లోను అనేది వరల్డ్ ఫేమస్ జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా అండి, బెంగాల్ రీజన్ అనేది. అయితే తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బెంగాల్, వెస్ట్ బెంగాల్ గాను బంగ్లాదేశ్ గాను విడిపోయింది అనుకోండి. ఓకే, ఆ తర్వాత ప్రొడక్షన్ మీద కూడా అది ఎఫెక్ట్ పడింది చాలా వరకు. ఓకే, అలాగే ద క్రాప్ ఈజ్ మెయిన్లీ గ్రోన్ ఇన్ ట్రాపికల్ ఏరియాస్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది జూట్. ఓకే, జూట్ ప్రొడక్షన్ లో మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్ అనేవి లీడింగ్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా జూట్ ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ క్రాప్ అండి, కాకపోతే దాని ప్రొడక్షన్ అనేది కొంతవరకు తగ్గిపోయింది. అయితే ఇండియాలో కూడా ఆ ప్రొడక్షన్ పెంచడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇలా కాదు అని చెప్పి జూట్ ని ఖచ్చితంగా కొన్ని దగ్గర వాడాలి అని చెప్పి రూల్స్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూస్తాం కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి FCI గొడవ నుంచి వీటి నుంచి ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి. ఓకేనా, ఆ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా ఖచ్చితంగా జూట్ తో తయారు చేసిన సంచుల్లోనే స్టోర్ చేయబడుతుంది. ఓకే, వాటిని మనం గోను సంచులు అని పిలుస్తాం కదా, సింపుల్ గా గోను సంచులు అని చెప్పి పిలుస్తాము. అంటే ఇది రూల్ అనమాట. గవర్నమెంట్ ఖచ్చితంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కంపల్సరిగా, ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రజల నుంచి ఫుడ్ గ్రెయిన్స్ సేకరిస్తుంది, ఓకేనా, ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, వాటిలో కానీ ఖచ్చితంగా ఈ జూట్ తో తయారు చేసిన సంచులనే వాడాలి అని చెప్పి రూల్ పెట్టిందండి. ఓకే, అందువల్ల జూట్ ఇంకా అలా అలా సస్టైన్ అవుతూ ఉంది. ఓకే, తర్వాత కాఫీకి వచ్చేటప్పటికి కాఫీ రిక్వైర్స్ వార్మ్ అండ్ వెట్ క్లైమేట్. చాలా వేడి క్లైమేట్ ఉండాలి, దాంతో పాటు తడిగా ఉండాలి, పొడిగా ఉండకూడదు. వేడి అన్నాం కదా అని చెప్పి పొడిగా ఉండకూడదండి, తడిగా ఉండాలి. ఓకే, అలాగే సాయిల్ కూడా బాగా డ్రైన్ అవుతూ ఉండాలంటే వాటర్ సప్లై కంటిన్యూస్ గా ఉండాలి. ఓకేనా, వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్ కావాలి. హిల్ స్లోప్స్ అనేవి మనకి ఈ కాఫీ క్రాప్ పెంచడానికి బాగా సూట్ అవుతాయండి. హిల్ స్లోప్స్ అనేవి, ఒక మౌంటైన్ స్లోప్స్ అనేవి కాఫీ ప్లాంటేషన్ కి బాగా సూటబుల్ అవుతాయి. ప్రపంచంలో బ్రెజిల్ అనేది కాఫీ ప్రొడక్షన్ లో టాప్ ప్లేస్ లో ఉంది. తర్వాత కొలంబియా, ఇండియా దేశాలు దాని తర్వాత బ్రెజిల్ తర్వాత ప్లేసెస్ లో ఉన్నాయి. ఓకేనా, అయితే కాఫీ ప్లాంట్ ని ఎలా కనిపెట్టారు అని చెప్పడానికి ఒక సింపుల్ గా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇచ్చాడు చూడండి. ఓకే, ఇందులో ఏం చెప్తున్నాడంటే కాఫీని ఎవరు కనిపెట్టారు అనేది పెద్దగా క్లారిటీ అనేది లేదండి. ఓకేనా, అయితే ఒక వెర్షన్ లో మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే నియర్లీ 850 AD ఆ టైంలో కల్దీ అనే ఒక పశువుల కాపరి, ఓకేనా, గోట్స్ మేకలు పెంచేవాడంట అరబ్ దేశంలో. ఆయన ఎప్పుడో ఒకసారి పశువులను మేపుతూ ఉంటే, ఆ మేకలు మేపుతూ ఉంటే సడన్ గా ఒక రోజు అంటే అవి ఏవో చెట్టుకున్న ఒక పళ్ళు తిని వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాయి అనమాట. వింత చేష్టలు చేస్తున్నాయంట. ఓకేనా, వింత చేష్టలు చేస్తుంటే వీడికి అంత అయోమయం అయిపోయిందండి. ఇదేంటిది, ఇంతవరకు బాగానే ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాయి అంటే తాగిన వాళ్ళు ప్రవర్తిస్తారు చూసారా, అలా ప్రవర్తిస్తున్నాయి. అంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి అతను కూడా ఆ మొక్కకు ఉన్న ఆ పళ్ళని, ఆ బెర్రీస్ ని తీసుకొని తిన్నాడంట. ఆ బెర్రీస్ ని తీసుకొని తిన్నాడంట. తిన్న తర్వాత చాలా ఉల్లాసంగా ఫీల్ అయ్యాడు, అంటే చాలా ఏదో ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాడు. బాడీ అంతా కూడా ఏదో రిలాక్స్ అయినట్టుగా ఫీల్ అయ్యాడంట. ఓకేనా,
అప్పుడు అవే కాఫీ బీన్స్ అని చెప్పి ప్రపంచానికి ఆయన పరిచయం చేశాడు. ఆయన యొక్క డిస్కవరీని పరిచయం చేశాడని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? అలాగే మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇండియాకి కాఫీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? ఇండియాకి కాఫీని ఇంట్రడ్యూస్ చేసింది బాబా బుడాన్ అనే ఒక హిల్స్ ఉంటాయి చూసారా, కర్ణాటక స్టేట్ లో ఉంటాయి. ఆ బాబా బుడాన్ అనే ఒక సూఫీ సెయింట్ ఇండియాకి మనకి కాఫీని పరిచయం చేశాడంటండి. ఓకేనా? తర్వాత టీ. ప్రపంచంలో ఎక్కువగా తాగితే కాఫీ తాగుతారు, లేకపోతే టీ తాగుతారు. ఓకేనా? టీ ఈస్ ది బెవరేజ్ క్రాప్ గ్రోన్ ఆన్ ప్లాంటేషన్స్. ఇవి కూడా ప్లాంటేషన్స్ గా పండిస్తారండి టీని. ఓకే, దిస్ రిక్వెస్ట్, దీనికి కూల్ క్లైమేట్ కావాలి, అలాగే వెల్ డిస్ట్రిబ్యూటెడ్ హై రెయిన్ఫాల్, అది కూడా ఈరంతా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఆకులు చాలా సెన్సిటివ్ అనమాట, ఈజీగా విరిగిపోయే రకమైన ఆకులు అనమాట. ఒకవేళ ఎప్పుడైనా రెయిన్ఫాల్ తగ్గిపోతే ఏమవుద్ది, ఆకులు అనేవి ఎండిపోయి వెంటనే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనకి టీలో మెయిన్ ఏంటి, ఆకులే కదా, ఆకులతోనే మనం టీ పౌడర్ తయారు చేస్తాం, తే ఆకు అంటాం. అంటే ఆకులు మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి ఈరంతా కూడా రెయిన్ఫాల్ కావాలి, అలాగే కూల్ క్లైమేట్ కావాలి. ఓకేనా? మరి హార్ష్ క్లైమేట్ ఉందనుకోండి, దానివల్ల ఏమవుద్ది, అక్కడ మొక్కలు అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఒక ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కూల్ క్లైమేట్ అనేది అవసరం. ఓకేనా? ఇట్ నీడ్స్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్స్ అండ్ జెంటిల్ స్లోప్స్. ఓకేనా? వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్స్ అంటే మంచిగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్న లోమీ సాయిల్, అలాగే జెంటిల్ స్లోప్స్ అనేవి వీటికి అవసరం. ఓకే, మరి హై స్లోప్స్ కాకుండా, స్టీప్ స్లోప్స్ కాకుండా జెంటిల్ స్లోప్స్ మీద మనకి ఈ టీ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. ఓకేనా? అలాగే దీంతో పాటు ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ లేబర్ కూడా కావాలండి. ఎందుకంటే ఈ ఆకుల్ని తీయాలంటే మెషిన్స్ తో తీసామనుకోండి మొక్కలు ఈజీగా నాశనం అయిపోతాయి. అందుకని చెప్పి ఖచ్చితంగా మనుషులు వాళ్ళ చేతులతో ఈ ఆకుల్ని తీయాల్సి ఉంటుందండి. ఒక అందుకని చెప్పి లార్జ్ నెంబర్ ఆఫ్ లేబర్ కూడా కావాలి. చెప్పాలంటే నార్త్ ఈస్ట్ లోని ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది అసలు ఈ లేబర్ గానే, అగ్రికల్చర్ లేబర్ గా పనిచేయడానికి కారణం ఏంటంటే ఇవేనండి, టీ ప్లాంటేషన్స్ ఎక్కువ కారణం అనమాట నార్త్ ఈస్ట్ లో. ఓకే, అయితే ఈ టీ ప్రొడక్షన్ లో కెన్యా, ఇండియా, చైనా, శ్రీలంక ఇవి ప్రపంచంలో బెస్ట్ క్వాలిటీ టీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది అస్సాం టీ అనేది వరల్డ్ ఫేమస్ అండి. చాలా మంచి క్వాలిటీని కలిగి ఉంటుంది. ఓకే, ఇవి మనకి మేజర్ క్రాప్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఫుడ్ క్రాప్స్ అయిపోయిన తర్వాత మనము అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలండి. అంటే హ్యూమన్ పాపులేషన్ రోజుకి సంవత్సరానికి విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోతున్న పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ కావాలి. ఆ ఫుడ్ సెక్యూరిటీ కావాలి అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కూడా పెరగాలండి. ఓకేనా? అయితే ఇలాంటి వాటి కోసం గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఏం చేయొచ్చు అని చెప్పి మనము తెలుసుకోవాలి. అలా వాటినన్నింటినీ కలిపి అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇట్ రిఫర్స్ టు ద ఎఫర్ట్స్ మేడ్ టు ఇంక్రీజ్ ఫార్మ్ ప్రొడక్షన్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ పెరిగిపోతుంది, దానివల్ల ఫుడ్కి డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ని రీచ్ అవ్వడానికి ఫార్మ్ ప్రొడక్షన్ కూడా పెంచాలి. అయితే ఆ ఫార్మ్ ప్రొడక్షన్ పెంచడానికి గవర్నమెంట్ తీసుకున్న ఎఫర్ట్స్ ఏంటి అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కిందకి వస్తుందండి. ఓకే, అయితే ఇలా మనం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఎలా పెంచొచ్చు అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ అండి. ఓకే, అయితే అవి మనకి మంచివా చెడ్డవా పక్కన పెడితే మనకి ఫుడ్ సెక్యూరిటీ కావాలి. ముందు మనం బతికుండాలి కదా, మంచివా చెడ్డవని పక్కన పెడితే ఆ ఫుడ్ సెక్యూరిటీ కోసం రకరకాల మనకి కొన్ని వేస్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటది, క్రాప్డ్ ఏరియాని పెంచడం, అంటే వేస్ట్ ల్యాండ్ ని కూడా యూజ్ అయ్యే విధంగా తీసుకురావడం అనమాట, ఇంక్రీజింగ్ ద క్రాప్ ఏరియా. అలాగే ద నెంబర్ ఆఫ్ క్రాప్స్ గ్రోన్, పెంచే పంటలు పెంచాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో ఒక క్రాప్ గ్రో అవుతుంది, దాన్ని 2 crops గా మార్చడం, లేకపోతే రకరకాల పంటలు పండించే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగా కల్పించడము, అంటే రకరకాల కాలువలు తవ్వడం ద్వారా ఇండియాలో ఉన్న ప్రతి ప్రాంతానికి, ఇండియానే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఏదో ఒక రకమైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే వాటర్ సప్లై సిస్టమ్ పెంచడము. అలాగే ఫెర్టిలైజర్స్ ని ఎక్కువగా వాడడము, దాంతో పాటు హై హీల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ని కూడా వాడడం అండి. మనం ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు వాడడం ద్వారా మనము అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ని పెంచగలమండి. ఓకే, అలాగే దీనికోసం మనము అగ్రికల్చర్ లో మెకనైజేషన్ వాడడం వల్ల కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది.
ఓకే, అంటే ఏం చేసినా ఎలా చేసినా మన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ ఫుడ్ సెక్యూరిటీ. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో అగ్రికల్చర్ బాగా డెవలప్ అయ్యిందండి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీస్ లో చాలా పాపులేషన్స్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ నే చేస్తున్నారండి. ఓకేనా, వాళ్ళు కేవలము సబ్సిస్టెన్స్ బేసిస్ లోనే పంటల్ని పండిస్తూ ఉన్నారండి. ఓకేనా, లార్జర్ హోల్డింగ్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ కమర్షియల్ అగ్రికల్చర్. ఇది కూడా, ఈ హోల్డింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. మీరు ల్యాండ్ హోల్డింగ్స్ అని ఉంటాయి, లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అని 3 రకాలు ఉంటాయి. ఓకే, ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఏంటో చూడండి ఒకసారి. అంటే ఒకరి దగ్గర, ఒక వ్యక్తి దగ్గర ఎంత భూమి ఉంది పంట పండించుకోవడానికి అనే దాన్ని మనం ల్యాండ్ హోల్డింగ్ అని పిలుస్తామండి. అయితే అగ్రికల్చర్ కోసము లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి బాగా పనికొస్తాయి. కానీ ఇండియాలో వచ్చే నెగిటివ్ ఏంటి అంటే ఇండియాలో పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ లేవండి. అమెరికాలో ఒక రైతు ఉంటే, రష్యాలో ఒక రైతు ఉంటే వాడికి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటుంది. కానీ ఇండియాలో సీలింగ్ యాక్ట్స్ ఉంటాయి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ఉన్నాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ వల్ల ఏమవుతుంది, ఒక మనిషి దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు ఇంతకు మించి ఉండట్లేదు అనమాట. కొంతమంది దగ్గర 2 ఎకరాలు 1 ఎకరా 6 ఎకరా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనివల్ల దాని ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే ఆ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద పడుతుంది. ఓకేనా, అయితే కమర్షియల్ అగ్రికల్చర్ కోసం యుఎస్ఏలోను, కెనడాలోను, ఆస్ట్రేలియాలోను ఇవన్నీ కూడా బాగా సూటబుల్ గా అవసరమయ్యే ల్యాండ్ ఉంది. అందువల్ల వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీని చేయగలుగుతున్నారు. విత్ హెల్ప్ ఆఫ్ 2 కేస్ స్టడీస్ ఆఫ్ ఫార్మ్స్, వన్ ఫ్రమ్ ఇండియా అండ్ అదర్ ఫ్రమ్ యుఎస్ఏ, లెట్ us అండర్స్టాండ్ అబౌట్ అగ్రికల్చర్ ఇన్ ద డెవలపింగ్ అండ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఓకే, 2 కంట్రీస్ లో అగ్రికల్చర్ గురించి కేస్ స్టడీస్ చేయడం ద్వారా, అక్కడ ఉండే ఫార్మ్స్ మీద కేస్ స్టడీ చేయడం ద్వారా మనము ఒక డెవలప్డ్ కంట్రీలో, ఒక డెవలపింగ్ కంట్రీలో అగ్రికల్చర్ ఎలా ఉంటుంది అసలు అని చెప్పి అర్థం చేసుకున్నాం. వాళ్ళు తీసుకున్న డెవలప్డ్ కంట్రీ ఏంటి అంటే యుఎస్ఏ డెవలప్డ్ కంట్రీ కింద తీసుకున్నారు, ఇండియాని డెవలపింగ్ కంట్రీ కింద తీసుకున్నారండి. ఓకేనా, అయితే మనం ఎంతకంటే ముందు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ గురించి ఇచ్చారు చూడండి. ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిస్ట్స్ when all people at all times have access to sufficient, safe and nutritious food. ఏ టైంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి సఫిషియంట్, సరిపోయేంత, అలాగే సేఫ్ అంటే హానికరం కానిది, న్యూట్రిషియస్ పోషక విలువలు కలిగిన ఫుడ్ వాళ్ళకి అందితే దాన్నే మనం ఫుడ్ సెక్యూరిటీ అంటామండి. టు మీట్ దేర్ డైటరీ నీడ్స్ అండ్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఫర్ అన్ యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్. దీనివల్ల వాళ్ళు హ్యాపీగా, యాక్టివ్గా ఒక లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఓకే, దాన్నే మనం ఫుడ్ సెక్యూరిటీ అంటామండి. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఒక ఫార్మ్ మీద కేస్ స్టడీ. దేర్ ఈస్ ఏ స్మాల్ విలేజ్ ఆదిలాబాద్ ఇన్ గజీపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లోని గజీపూర్ డిస్ట్రిక్ట్ లో ఆదిలాబాద్ అనే ఒక చిన్న విలేజ్ అనేది ఉన్నది. అక్కడ మున్నాలాల్ అనే ఒక ఫార్మరు తన దగ్గర ఉన్న 1.5 హెక్టార్ల ల్యాండ్ లో 1.5 హెక్టార్ల ల్యాండ్ లో వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఓకేనా, అయితే వాళ్ళ హౌస్ ఏమో మెయిన్ విలేజ్ లో ఉంది. ఓకేనా, వాళ్ళ హౌస్ ఏమో మెయిన్ విలేజ్ లో ఉంది, పొలం ఇంటి నుంచి కొంత దూరంగా ఉంది. ఓకే, అయితే ఈయన ఏం చేస్తాడంట, హై ఈల్డింగ్ వెరైటీస్ కలిగిన, అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ కలిగిన సీడ్స్ ని మార్కెట్ నుంచి ప్రతి సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం తప్పించి ఇంకో సంవత్సరం కొనుక్కుంటాడు. ఓకే, అలాగే ఇక్కడ ఉండే ల్యాండ్ చాలా ఫెర్టైల్ గా ఉంది. అందువల్ల ఏంటి అంటే ఈ ప్రాంతంలో ఆయన ఇయర్లీ 2 క్రాప్స్ పండించగలడు. ఓకేనా, అయితే ఎక్కువగా ఈయన పండించే పంటలు ఏంటి అంటే వీట్ కానీ, రైస్ కానీ, పల్సెస్ కానీ, ఈ 3 మనకి ఎక్కువగా పండిస్తాడండి. ఓకేనా, అలాగే అతను వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, అలాగే గవర్నమెంట్ యొక్క అగ్రికల్చరల్ ఆఫీసెస్ నుంచి రకరకాల సలహాలు తీసుకుంటాడు. దేనికోసము, ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కోసం, ఎలాంటి పద్ధతులు వాడాలి, ఇవన్నిటి కోసము కూడా రకరకాల సలహాలు తీసుకుంటాడు. ఓకేనా, అలాగే ఆయనకి ట్రాక్టర్ లేదండి, ఓకే, పశువులే ఉన్నాయి. అందుకని ఏం చేస్తాడు, పొలం దున్నాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ట్రాక్టర్ని రెంట్కి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి, ఓకేనా, ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు, ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఆయన ఫుడ్ పండించాలంటే ట్రాక్టర్లు రెంట్కి తీసుకుంటాడు, కొంత డబ్బులు ఖర్చు పెట్టి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ కూడా
ట్రెడిషనల్ అగ్రికల్చర్ మెథడ్ నే వాడుతున్నారు దున్నడం కోసం. అంటే ఇప్పటికీ కూడా ఎడ్లని ఉపయోగించి ఇప్పటికీ ప్లవ్వింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన ఫీల్డ్ కి దగ్గరలోనే ఒక ట్యూబ్ వెల్ అనేది ఉంది. ఓకేనా, ఆయన ఏం చేస్తాడు, దాన్ని రెంట్కి తీసుకొని ఆ ట్యూబ్ వెల్ నుంచి వచ్చిన వాటర్ తో ఆయన ఫార్మ్ ని ఇరిగేట్ చేసుకుంటాడు. అంటే మొత్తం పొలానికి కావాల్సిన వాటర్ అంతటిని కూడా సప్లై చేసుకుంటాడండి. ఓకే, అలాగే మున్నాలాల్ దగ్గర 2 బఫెల్లోలు, కొన్ని కోళ్ళు ఉన్నాయండి. ఈయన ఏం చేస్తాడు, రోజు కూడా బఫెల్లోస్ నుంచి వచ్చిన మిల్క్ ని ఒక కోఆపరేట్ స్టోర్ లో అమ్ముకుంటాడు. ఓకేనా, అలాగే ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ విచ్ ఆల్సో అడ్వైజెస్ హిమ్ అండ్ టైప్ ఆఫ్ ఫాడర్ ఫర్ హిజ్ యానిమల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయ డైరీకి కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, విశాఖ డైరీకి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. అందులో ఆయన మెంబరు కాబట్టి ఆ సొసైటీ వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ పశువులకి ఎలాంటి మేత వేస్తే మంచిది, ఎలాంటి మేత వేస్తే ఇవి ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తాయి, ఇలాంటి అడ్వైస్ అని ఇస్తారు. అలాగే ఆ యానిమల్స్ యొక్క హెల్త్ ని కాపాడడం కోసము ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇలాంటి సలహాలన్నీ కూడా వాళ్ళు ఆయనకి ఇస్తారండి. ఓకే, అలాగే ఈయన ఫార్మింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనకి సాయం చేస్తారు. ఓకేనా, అప్పుడప్పుడు ఈయనకి డబ్బులు అవసరమైతే బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఒక అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కానీ లోన్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన వాడేవి హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ని ఎక్కువగా వాడుతున్నాడు. ఆ సీడ్స్ కి అలాగే ఎరువులకి వీటన్నిటికీ ఎక్కువ డబ్బు కావాలి కాబట్టి ఈయన ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతాడంటే లోన్స్ మీద డిపెండ్ అవుతాడు. అలాగే వీడికి వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఒక పంట, ఒక రైస్ కానీ లేకపోతే వీటి కానీ పండింది, దాన్ని దగ్గరలో ఉన్న మండీలో, టౌన్ లో ఉన్న మండీలో అమ్ముకుంటాడు. ఓకేనా, అయితే సిన్స్ మెజారిటీ ఆఫ్ ది ఫార్మర్స్ డు నాట్ హ్యావ్ ల్యాక్ స్టోరేజ్ ఫెసిలిటీస్, దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్ ద ప్రొడ్యూస్ ఈవెన్ వెన్ ద మార్కెట్ ఈస్ నాట్ ఫేవరబుల్ టు దెమ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది రైతుల దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీస్, వాళ్ళు పండించిన పంటకి స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల మార్కెట్ లో తక్కువ ప్రైస్ వచ్చినా, ఎంత ప్రైస్ వచ్చినా, ఒక కిలో టమాటా రూపాయి అన్నా కూడా తప్పనిసరిగా దాన్ని వాళ్ళు అక్కడ అమ్మాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. ఇప్పుడు ఇండియాలో ప్రెజెంట్ జరుగుతుంది అదే, ఇండియాలో సరైన స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. ఓకేనా, ఫార్మర్ గవర్నమెంట్స్ అంటే అంతకు ముందు గవర్నమెంట్స్ ఎక్కువగా స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఏమైంది అంటే, స్టోరేజ్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ అంటే ఫ్రూట్స్ ఇవన్నీ అయితే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలి, ఇలాంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కువగా లేవండి. ఓకేనా, దానివల్ల ఏమైంది అంటే తక్కువ రేట్ వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమ్మాల్సిన పరిస్థితి అనేది వస్తుంది, అంటే బలవంతంగా అమ్మాల్సి వస్తుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ ఇచ్చారు, ఇన్ రీసెంట్ ఇయర్స్ లో the government has taken some steps to develop storage facilities. చెప్పాను కదా, గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్ ఇయర్స్ లో ఇప్పుడు వస్తున్న 5-10 ఇయర్స్ నుంచి స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టింది. దీనివల్ల ఏమైందంటే రైతులకి స్టోరేజ్ కోసము, అంటే వాళ్ళు పండించిన ఫుడ్ క్రాప్స్ ని స్టోర్ చేసుకోవడం కోసము కొంత ప్లేస్ అనేది లభించే అవకాశం ఏర్పడింది. ఇది ఇండియాలో కేస్ స్టడీ. నేను ఇండియాలో ఒక రైతు యొక్క జీవితం గురించి మనకి ఇక్కడ చెప్పాడు. ఓకే, అదే ఒక ఫార్మర్ యొక్క జీవితము యుఎస్ఏలో ఎలా ఉంటుంది అంటే ఫార్మింగ్ అనేది ఎలా ఉంటుంది, ఫార్మర్ యొక్క జీవితం కాదు, ఫార్మింగ్ అనేది ఎలా ఉంటుంది యుఎస్ఏలో, అది ఒక డెవలప్డ్ కంట్రీ, అక్కడ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. ఓకే, ద యావరేజ్ సైజ్ ఆఫ్ ఫార్మ్ ఇన్ ద యుఎస్ఏ ఈజ్ మచ్ లార్జర్ దెన్ దట్ ఆఫ్ అన్ ఇండియన్ ఫార్మ్. ఇండియాలో ఉన్న ఫార్మ్ మహా అయితే 1 ఎకరం కానీ లేకపోతే 2 ఎకరాలు లేకపోతే 5 acres అంతే ఉంటుందండి. కానీ ఇండియాతో పోల్చుకుంటే యుఎస్ఏలో ఫార్మ్ సైజ్ అనేది చాలా ఎక్కువ. చూడండి ఎంత ఎక్కువ, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ టిపికల్ ఫార్మ్ సైజ్ ఇన్ ద యుఎస్ఏ ఈజ్ అబౌట్ 250 hectares, నాట్ ఏకర్స్ అండి. ఓకేనా, ఒక యుఎస్ఏ అనే దేశంలో ఒక యావరేజ్ గా ఉండే ఒక ఫార్మ్ సైజ్ ఎంత అంటే, ఒక ఫార్మ్ సైజ్ ఎంత అంటే 250 hectares, 250 hectares అండి. ఒక హెక్టార్ అంటే ఎంతో మీకు తెలిసే ఉంటుంది. ఒక హెక్టార్ అంటే నియర్లీ 2.5 acres అండి. ఒక హెక్టార్ అంటే 2.5 acres అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 250 hectares అంటే ఒక రైతు దగ్గర ఎంత ల్యాండ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకే,
అందువల్ల ఏమవుద్ది అంటే ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం వల్ల ఆ ఫార్మర్లు అంట ఆ ఫామ్ లోనే ఉంటారు. ఓకేనా, అందులోనే రకరకాల క్రాప్స్ పండిస్తారు. కార్న్, సోయాబీన్, వీట్, కాటన్, అలాగే షుగర్ బీట్ అనే రకరకాల క్రాప్స్ పండిస్తారు. ఓకేనా, ఇక్కడ జోయ్ హారన్ అనే ఒక ఫార్మర్ గురించి ఇచ్చారు. ఓకేనా, ఈయన మిడ్ వెస్ట్ యుఏలో ఉంటారు, యుఎస్ఏలో ఉంటారు. యుఎస్ఏలో మరీ వెస్ట్ లో కాకుండా మిడ్ రీజియన్ లో ఉండే వెస్టర్న్ రీజియన్ లో ఉంటారు. యుఎస్ఏలో ఉన్న వెస్టర్న్ రీజియన్ లో ఉంటారు. ఓకేనా, ఇన్ లోవా స్టేట్ he owns about 300 hectares of land. 300 హెక్టార్ల ల్యాండ్ ఉందండి. అంటే మొత్తం మనం గురించుకుంటే నియర్లీ 22.5 into 300 వేసుకుంటే నియర్లీ 750 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఈయనకుందండి. ఓకేనా, he grows corn on his field after making sure that soil and water resources meet the needs of this crop. ఒకవేళ ఆ పంటకి కావాల్సిన వాటర్ రిసోర్సెస్, సాయిల్ అంతా బాగానే ఉంది అనుకుంటే ఆయన పొలంలో ఎక్కువగా కార్న్ పండిస్తారంట. ఓకేనా, అలాగే పెస్ట్స్ వల్ల, రకరకాల పెస్ట్స్ అంటే ఏంటి, కీటకాల వల్ల డ్యామేజ్ రాకుండా దానికి అవసరమైన మెజర్స్ కూడా ఆయన తీసుకుంటారు. అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ he sends the soil samples to a soil testing laboratory to check whether the nutrients are sufficient or not. ఓకేనా, అలాగే సాయిల్ లో న్యూట్రియంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఏమైనా న్యూట్రియంట్స్ తగ్గిపోతున్నాయా, సాయిల్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సాయిల్ శాంపుల్స్ ని దగ్గరలో ఉండే ల్యాబొరేటరీకి కూడా ఈయన పంపిస్తారంటండి. ఇదే సిస్టమ్ ని మనకి ఇండియాలో కూడా సాయిల్ హెల్త్ కార్డ్స్ అని చెప్పి రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. అందులో కూడా సాయిల్ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి ప్రతి 3 years ఒకసారి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సాయిల్ హెల్తీగా ఉందా లేదా, న్యూట్రియంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఓకే, ద రిజల్ట్స్ హెల్ప్ జాయ్ హోరన్ టు ప్లాన్ ఏ సైంటిఫిక్ ఫెర్టిలైజర్ ప్రోగ్రామ్. ఓకే, అక్కడ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు సాయిల్ టెస్ట్ చేసి ఏ న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నాయని రిజల్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని ఆధారంగా చేసుకుని ఈయన ఏం చేస్తాడు, ఏ ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తక్కువగా ఉందనుకోండి, పొటాషియం ఎక్కువగా ఉండే ఎరువులు వేసుకుంటారు. లేకపోతే నైట్రోజన్ తక్కువగా ఉందనుకోండి, యూరియా వేస్తారు. అంటే ఏ న్యూట్రియంట్ తక్కువగా ఉందో ఆ న్యూట్రియంట్ ని ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. అదే ఇండియాలో అనుకోండి, ఏ న్యూట్రియంట్ తక్కువ ఉందో కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే సాయిల్ టెస్టింగ్ అనేది జరగదు. ఎవరో చెప్తారు పంట బాగా పండట్లేదు అంటే ఏదో యూరియా వేయండి లేకపోతే పొటాష్ వేయండి అని చెప్తే ఆ ఎరువును వెళ్ళి గుడ్డిగా వేస్తారనమాట. వాళ్ళకి తెలియదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏ న్యూట్రియంట్ ఎక్కువగా ఉంది ఏ న్యూట్రియంట్ తక్కువగా ఉందని లేదు, తెలియదు అనమాట. మన దగ్గర ఇంత ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, ఇవన్నీ లేవన్నమాట. అందుకోసమే వీటన్నింటి కోసమే ఇలాంటి అడ్వర్స్ కండిషన్స్ నుంచి బయటకు రావడం కోసమే ఇండియన్ గవర్నమెంట్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనే స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక రైతు యొక్క సాయిల్ ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ చేసి అందులో ఏ న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నాయి, ఇలా వాటి బట్టి ఎలాంటి ఎరువులు వాడాలి, ఇలాంటి సజెషన్స్ అన్ని ఇస్తుందండి. ఎలాంటి పంట వేస్తే మంచిది, ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా ఇస్తారండి. ఓకేనా, అయితే హిస్ కంప్యూటర్, ఇక్కడ చూడండి, ఈ రైతుకి కంప్యూటర్ ఉంది. ఓకేనా, ఎందుకు మరి 300 హెక్టార్ల ల్యాండ్ ఉంటే కంప్యూటర్ ఏంటి, కార్లు బస్సులు కూడా ఉంటాయి. ఓకేనా, హిస్ కంప్యూటర్ ఈజ్ లింక్డ్ టు ద satellite which gives him a precise picture of the field. ఓకేనా, అతని కంప్యూటరు తన సిస్టమ్ మొత్తం అంతా కూడా శాటిలైట్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే అతని ఫామ్ అసలు ఎలా ఉంది అనేది క్లియర్ గా శాటిలైట్ వ్యూలో ఆయనకి క్లియర్ గా అంతా కూడా కనిపిస్తుంది. ఓకేనా, దీనివల్ల ఏమవుద్ది, దిస్ హెల్ప్స్ హిమ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే అవసరం అవుతాయో ఆ కెమికల్ ఫెర్టిలైజర్స్ అలాగే పెస్టిసైడ్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి ఆయనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలాగే హీ యూజ్ ట్రాక్టర్స్, సీడ్ డ్రిల్స్, లెవెలర్, కంబైన్డ్ హార్వెస్టర్ అండ్ థ్రెషర్ టు పెర్ఫార్మ్ వేరియస్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్. ఈయనంట ఎంత మెకనైజేషన్ చూడండి. మన ఇండియాలో ఆ రైతుకి ట్రాక్టర్ లేదు, ఆ ట్రాక్టర్ లేకపోవడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళ ట్రాక్టర్ ని రెంట్కి తెచ్చుకుని వాడుతున్నాడు. ఓకేనా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా బల్లోక్స్ ని, ఓకేనా, ఎడ్లని వాడే ఆ పని చేస్తా ఉన్నారు. దున్నడము ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఆ ఒక్క పనికే వాళ్ళు కేవలము మెషిన్ వాడుతున్నారు. కొంతమంది మెషిన్ వాడుతున్నారు ఇండియాలో. అది కూడా మిగతా పనులన్నింటికి నార్మల్ గా చేతితోనే లేబర్తోనే కానిచేస్తారు. అది యూఎస్ఏలో చూడండి, ఈయన ప్రతి పనికి మెషినే. ట్రాక్టర్స్ దున్నడానికి వీటికి ట్రాక్టర్స్, సీడ్ డ్రిల్స్ విత్తనాలు వేయడానికి సీడ్ డ్రిల్స్, లెవెలర్ సాయిల్ అంతా లెవెల్ చేయడానికి లెవెలర్స్. ఓకే, అలాగే
కంబైన్ హార్వెస్టర్ అండ్ థ్రెషర్ అంటే ఏంటి, ఒకసారి పంట చేతికి వచ్చాక దాన్ని కట్ చేయడానికి, ఆ పంటలోంచి మొక్కలోంచి ఆ ధాన్యాన్ని వేరు చేయడానికి హార్వెస్టింగ్ మెషిన్స్, రకరకాల ఆపరేషన్స్ కోసం రకరకాల మెషిన్స్ వాడుతున్నాడు ఈయన. అలాగే ఈ గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఆటోమేటెడ్ గ్రెయిన్ స్టోరేజ్ ఆర్ డిస్పాచ్ టు మార్కెట్ ఏజెన్సీస్. అయితే ఈయన దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకవేళ వచ్చిన పంట కావాలనుకుంటే మార్కెట్ కి పంపిస్తాడు, లేకపోతే అతని దగ్గర ఉన్న ఆటోమేటెడ్ గ్రెయిన్ స్టోరేజ్ మెషిన్స్ లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారండి. ఓకే, అంటే సింపుల్ గా చెప్పండి, ఇక్కడ కన్క్లూజన్ ఏమి ఇచ్చారు చూడండి. ద ఫార్మర్ ఇన్ యుఎస్ఏ వర్క్స్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ నాట్ లైక్ ఏ పీజెంట్ ఫార్మర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ప్లీజ్ నోట్ ఆన్ దిస్ పాయింట్. ఓకే, యుఎస్ఏలో ఉన్న ఒక ఫార్మరు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు, కమర్షియల్ గా ఆలోచిస్తాడు, కమర్షియల్ గా పనిచేస్తాడు. అంతేగాని ఇండియాలో లాగా పీజెంట్ ఫార్మర్, ఏదో పీజెంట్ అంటే ఏంటి, పీజెంట్ అంటే ఎప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఏదో చిన్న ఒక రైతు లాగా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాగా తన లైఫ్ ని లీడ్ చేస్తా ఉంటాడు. అంటే ఇండియాలో అయితే ఫార్మర్ అంటే ఒక రైతు ఎంత ఏదో ప్రతి దానికోసం గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతూ, గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు ఇస్తుంది, గవర్నమెంట్ విత్తనాలు ఎప్పుడు సబ్సిడీ ఇస్తుంది, లేకపోతే గవర్నమెంట్ నా పంట పోయింది, గవర్నమెంట్ ఎప్పుడు నాకు బీమా కల్పిస్తుంది, ఇలాంటి వాటి కోసం ఎదురు చూసే పరిస్థితి యుఎస్ఏలో ఉన్న బిజినెస్ మ్యాన్ అంటే ఆయన యుఎస్ఏలో ఉన్న ఫార్మర్ మీద లేదండి. ఇది మీరు కంపల్సరిగా నోట్ చేసుకొని రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ఫార్మర్ ఇన్ యుఎస్ఏ అండ్ ఏ ఫార్మర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్న ఫార్మర్ కి యుఎస్ఏలో ఉన్న ఫార్మర్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోరండి. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, రీసెంట్ గా ఫార్మ్ బిల్స్ వచ్చాయి కదా, ఈ ఫార్మ్ బిల్స్ అనేవి గవర్నమెంట్, రైతులు వీళ్ళందరినీ పక్కన పెడితే యుఎస్ఏలో ఒక రైతు బిజినెస్ మ్యాన్ లా ఎలా బతుకుతున్నాడో అలా ఇండియాలో కూడా ఖచ్చితంగా ఇది కరెక్ట్ గా అమలైతే ఇండియాలో కూడా ఒక రైతు ఒక బిజినెస్ మ్యాన్ లాగా బతకడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇండియా లాంటి ఒక కంట్రీలో కొంచెం మోసాలు ఇవన్నీ ఎక్కువ కాబట్టి రైతులు భయపడుతున్నారండి. అందులో తప్పు లేదు, ఖచ్చితంగా రైతులు కూడా ఎటువంటి తప్పు లేదు. ఓకే, అలాగే వ్యవసాయ చట్టాలు మనకి ఒక 2-3 years వరకు కూడా ఇవి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మొత్తం అగ్రికల్చర్ లోని ఇది ఒక రిఫార్మ్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అయితే దాన్ని మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. ఓకే, పొలిటికల్ గా మనం ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బీజేపీ పార్టీ ఏం చెప్పింది అని ఆలోచించకుండా క్లియర్ గా మనం మన అవసరాలు బట్టి అది మంచిదా చెడ్డదా. ఇప్పుడు మనం క్లియర్ గా 2 కేస్ స్టడీస్ చదివాం, యుఎస్ఏలో ఉన్న ఫార్మర్ లైఫ్ గురించి, ఇండియాలో ఉన్న ఫార్మర్ లైఫ్ గురించి. వాటి ప్రకారం చూసుకుంటే అది మనకి మంచిదా చెడ్డదా అని చెప్పి మనమే అనలైజ్ చేసుకొని మన దగ్గర ఒక సొల్యూషన్ ని రెడీగా ఉంచుకోవాలి. ఓకే, దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ. మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది అదేనండి. ఓకే, ఇది ఇవాళ మనం లెసన్ లో అగ్రికల్చర్ గురించి, అగ్రికల్చరల్ సిస్టమ్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ గురించి, అలాగే రకరకాల క్రాప్స్, కొన్ని మేజర్ క్రాప్స్ గురించి, ఓకేనా, దాంతో పాటు అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాము. అలాగే చివరిలో 2 కేస్ స్టడీస్, ఇండియాలోను అలాగే యుఎస్ఏలో ఉన్న 2 ఫార్మర్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి కేస్ స్టడీ కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, అది ఇవాళకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే కింద మీకు క్విజ్ అవైలబుల్ గా ఉంటుంది, క్విజ్ ని కూడా అటెంప్ట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.